దేవునిని నమ్ముకున్నావా? దేవునిని తెలుసుకున్నావా? ఇది మనం ఈరోజు వినబోయే సంగతి. దేవునిని నమ్ముకున్నావా? దేవునిని తెలుసుకున్నావా? అదేంటండి, రెండు ఒకటి కదా? కాదు. నమ్ముకోవటం తెలుసుకోవటం ఒకటి కదా? కాదు. కాదు అని మీరు వాక్యాన్ని బట్టి, నా ప్రసంగాన్ని బట్టి చివరకు వెళ్ళేసరికి మీరు అర్థం చేసుకుంటారు. దేవుణ్ణి నమ్ముకోవటం వేరు, దేవుడిని తెలుసుకోవటం వేరు. నమ్మిన వాళ్ళు కోట్ల మందిలో ఉన్నారు, ఆయన మనస్సు తెలుసుకున్న వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. నమ్ముకోవడానికి తెలుసుకోవడానికి తేడా ఉంది. ఈరోజు భూమి మీద దేవుడిని నమ్ముతాం అనేవారు 80% అయితే, మిగతా 20% దేవుడు లేడంటారు నాస్తికులు, హేతువాదులు. ఈ నమ్ముతున్నామని దేవుడు ఉన్నాడు అని మేము నమ్ముతున్నామన్నా, దేవుడిని నమ్మేవారందరూ కూడా దేవుడిని తెలుసుకున్నారా? దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసుకున్నారా? దేవుడు అనగానే ఎవరిని దేవుడు అనాలో తెలుసుకున్నారా? ఎందుకు దేవుడు అనాలి తెలుసుకున్నారా? ఇవన్నీ ప్రశ్నలు. దేవుడు ఉన్నాడా అంటే ఉన్నారు. మీరో దేవుడు నమ్ముకున్నారు, నేనో దేవుడు నమ్ముకున్నాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయా రూపాలలో దేవుడిని కొలుస్తూనే ఉన్నారు. కానీ దేవుడిని తెలుసుకున్న వాళ్ళు ఎంతమంది? దేవుడు ఎలా ఉంటాడు? దేవుడికి ఏమైనా మనసు ఉందా? దేవుడికి ఏమైనా ఉద్దేశాలు ఉంటాయా? దేవుడికి కూడా ఏమైనా ఆలోచనలు ఉంటాయా? ఇది తెలుసుకోవటం అంటే. నమ్మడానికి నమ్మారు, దేవుణ్ణి నమ్మాము అని అంటున్నారు. నమ్మిన వాళ్ళలో రకరకాలుగా నమ్మారు దేవుడిని. ఎలాగంటే, మన క్రైస్తవ్యంలో మీకు తెలియదు కాదు, అమ్మనాళ్ళు గుడికి వెళ్తున్నారు అనుకోండి, పిల్లలు కూడా గుడికి వెళతారు. వంశపారపర్యంగా దేవుడి దగ్గరికి వస్తున్న వాళ్ళు ఉన్నారు. మా తల్లిదండ్రులు క్రైస్తవులు కనుక మేము కూడా క్రైస్తవులు. అంటే ఇండివిజువల్గా దేవుడు అంటే ఎవరో రీసెర్చ్ చేసి నమ్మిన నమ్మకం కాదు, అది తెలుసుకుని దేవుడిని అరగటం కాదు. వాళ్ళు వెళుతున్నారు కనుక నేను వెళ్తున్నాను, వాళ్ళు నమ్మారు కనుక నేను నమ్మాను. వాళ్ళతో నమ్మటం మానేస్తే, చాలామంది నమ్మకాలు ఎలా ఉంటాయంటే, మా ఇంటి పేరులు అందరూ వెళుతున్నారండి యేసు దగ్గరికి, మేము కూడా వెళ్ళిపోయామండి అంటే, మీ ఇంటి పేరులు అందరూ ఇప్పుడు ఆయన మార్చేస్తారు, నువ్వు మార్చేస్తావా? నీ నమ్మకం దేనిపైన? మనుషులందరూ నమ్ముతున్నారనా? లేదా ఎవరో యేసుప్రభు మంచి దేవుడు అండి అని చెప్పారు, నా మాటను బట్టి నమ్మావా? నీకు నీవుగా ఏమైనా యేసుప్రభు గురించి కానీ, తండ్రైన దేవుడి గురించి కానీ, బైబిల్ గురించి కానీ నువ్వేమైనా తెలుసుకున్నావా? నీకు నీవుగా దేవుడిని ఏమైనా తెలుసుకున్నావా అని అడుగుతున్నాను. ఎందుకంటే మన నమ్మకం చివరి వరకు దేవుడి మీద ఉండాలి అన్నా, చివరి వరకు మీరు భక్తిలో ఉండి పరలోకం చేరాలి అన్నా, కేవలం నమ్ముకుంటే సరిపోదు. దేవుడి ఏంటో, దేవుడి మనసు ఏంటో తెలుసుకోవాలి. దేవుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దేవుడి గురించి ఆలోచించాలి. బైబిల్ ముందు పెట్టుకుని బైబిల్లో రాయబడుతున్న ప్రతి మాట కూడా దేవుడు ఎందుకు రాయించాడు, ఈ మాట ద్వారా దేవుడు నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, నాకు ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఆయన మనసులో ఏముంది అని దేవుడి మనస్సును తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అది దేవుడిని తెలుసుకోవటం అంటే. నమ్ముకోవడానికి అందరు నమ్ముకుంటారు, తెలుసుకునే వాళ్ళు మాత్రం కొద్ది మందే ఉంటారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. తల్లులకు తెలిసింది. ఇప్పుడంటే ఇద్దరితో పిల్లల్ని ఆపేస్తున్నారు కదండి. ఒకప్పుడు ఒక్కొక్క కుటుంబంలో 6-7 మంది పిల్లలు ఉండేవారు కదా. మీ తల్లులకు కానీ మీ తాతలకు కానీ సంతానం ఎంతమంది ఉండేవారు? 6-7 పిల్లల్ని కనేవారు. ఒక కుటుంబంలో 10 మంది కూడా ఉండేవారు. 10 మంది సంతానం, 7 సంతానం ఒక ఇంట్లో ఉన్నప్పుడు నాకు తెలుసండి బాగా. ఇప్పుడున్న పరిస్థితులు లేవు. అప్పుడు చాలా పేదరికం, అక్కడికి తిండి, ఆ పూటకు ఆ పూట సంపాదన.
తల్లి వండేది, అన్నం వండేది, కూర వండేది, అందరికీ కొంచెం 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 వండి పెట్టేది. అలాగా 7 పిల్లలు ఉంటే 7 పిల్లలకి పెట్టేసేది, భర్తకి పెట్టేసేది. అందరూ తినేసి అక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవారు. కానీ అందులో ఒకరో ఇద్దరో మేము తినేసాము, అమ్మకుందా అని ఆలోచించేవారు. తెలుసో లేదో మీకు? చిన్నోడో పెద్దోడో వాడికి తీసిన దాంట్లో కొంచెం పక్కకు పెట్టి, అమ్మ అంతా మాకే పెట్టేసావు కదా, ఇది నువ్వు వేసుకో అమ్మా కూర అని రిటర్న్ తెచ్చేవాడు చిన్నోడు. తల్లి మురిసిపోయేదండి. అందరికంటే నన్ను బాగా అర్థం చేసుకున్నది ఎవరంటే చిన్నోడే. అమ్మ అందరికీ పెడుతుంది, అందరూ పిల్లలే, అందరూ అమ్మ అంటున్నారు. కానీ అమ్మ మనసు మాకు పెట్టేస్తుంది, అమ్మకు ఉంచుకోదు. మాకే వడ్డిస్తుంది, అమ్మ కంచంలో ఉందో లేదో అమ్మకి మేము చూసుకోవాలి, అమ్మ మనసులో ఏముంటుందో పెట్టే మనసు తప్ప ఉంచుకోదు, ఆకలితో ఉండిపోతుందేమోనని తిరిగి అమ్మ మనసు గురించి ఆలోచించే చూసారా, వాళ్ళు నిజమైన కొడుకండి. అలాగే దేవుడిని నమ్మేశాం అంటున్నారు. దేవుడి మనసు, ఆయన ఏమనుకుంటున్నాడు నా గురించి, ప్రజల గురించి ఏమనుకుంటున్నాడు, సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, ఏమైనా కష్టాలు మనకున్నట్టుగా దేవుడికి కూడా ఏమైనా కష్టాలు అనేవి ఉంటాయా? ఇలా దేవుడిని తెలుసుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారు? దేవుని పిల్లలారా, సహజంగా క్రైస్తవ కుటుంబాలలో పుట్టి క్రైస్తవులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. మరికొంతమంది దేవుడి దగ్గరికి వచ్చారండి, దేవుడిని నమ్మారు. దేనికి నమ్మారు అంటే రోగాలు పోతాయనో, ఆస్తులు కలిసి వస్తాయనో, ఆరోగ్యాలు బాగుపడతాయనో, దేవుడి దగ్గరికి వెళితే కలిసి వస్తుందటనో, దేవుడి దగ్గరికి వెళ్తే ఏదో వ్యాపారం బాగుంటుందనో, దేవుడి దగ్గరికి వెళితే కుటుంబం ఆశీర్వదింపబడుతుందంటనో, ఏవో ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైనవి బాగుపడతాయి యేసుప్రభు దగ్గరికి వెళితే అని ఎవరో చెబితే వాళ్ళు వెనకాల వెళ్ళిపోయారు. వాళ్ళు నమ్ముతున్నట్టుగా యేసుప్రభు నమ్మారు, బాప్తిసం తీసుకున్నారు, గుడికి వెళ్ళి వస్తున్నారు తప్ప అసలు దేవుడు ఎవరు, నేను ఎందుకు నమ్మాలి, ఎందుకు వెళ్ళాలి అని దేవుడి గురించి తెలుసుకోవాలి, రీసెర్చ్ చేయాలి. ఇలా ఆలోచించటం అనేసారండి. అవసరాల కోసం దేవుడి పైన ఆధారపడి దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదో ప్రజలందరూ ఎక్కువ మంది ఆయన దగ్గరికి వెళ్తున్నారట, వెళితే బాగుంటామట ప్రజలందరిని బట్టి నమ్మిన వాళ్ళు ఉన్నారు. పారంపర్యంగా క్రైస్తవ్యంలో పుట్టి క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దేవుడిని నువ్వు పర్సనల్గా ఎంతవరకు తెలుసుకున్నావు, దేవుడి గురించి నీ బిలీఫ్, నీ నమ్మకం ఎలా ఉంది, నీ విశ్వాసం ఎలా ఉంది దేవుడి పైన? ఎవరో నమ్మామనుకోండి, వాళ్ళు నమ్మటం మానేస్తే మనం కూడా ఏమైపోతాం, నమ్మటం మానేస్తాం. ఒకవేళ అవసరాల కోసం దేవుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ అవసరాలు తీరటం లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనం? అంతే కదండి. రోగాలు తగ్గుతాయని దేవుడి దగ్గరికి వెళ్ళాం, రోగం తగ్గటం లేదు, అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇంకొక అతను వెతుక్కుంటారు. అంతే కదా. ఈయన కాకపోతే ఇంకొక ఆయన. లోకంలో దేవుళ్ళు కరువా? అంటే అవసరాల కోసము నీ కోరికల కోసము దేవుడి దగ్గరికి వెళ్ళటం తప్ప అసలు దేవుడు అంటే ఎవరు, దేవుడు ఎక్కడుంటాడు, నన్నెందుకు పుట్టించాడు, నేను ఆయన ఎందుకు నమ్మాలి, దేవుడు ఆయన ఎవరు ప్రశ్నేసుకుని దేవుడిని నమ్మిన వాళ్ళు ఎంతమంది చెప్పండి? రీసెర్చ్, దేవుడి పైన పరిశీలన, దేవుడు ఎవరు, నేను ఎందుకు నమ్మాలి? దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న కన్న తండ్రి మానవాళి మొత్తానికి దేవుడు ఒకే ఆయనండి, తండ్రి. ఆయన పరలోకమందున్నాడు. ఆయన ఈరోజు ఈ భూమి మీద ఉన్న కొన్ని కోట్ల మందిని నమ్మాడు. తల్లి గర్భంలో అవయవాలు కట్టాడు, భూమి మీదకి పంపాడు. పిల్లలు భూమి మీదకి రాకమునిపే, ఈ పిల్లలకు అవసరమని ఈ ప్రకృతిని పిల్లలు పుట్టక మునిపే చేసేశాడు. పంచభూతాలను పెట్టాడు, ఆహార పదార్థాలను పెట్టాడు. వాళ్ళ రాక కోసం ఎదురు చూశాడు. వచ్చిన తర్వాత ఆయన ఎవరో గుర్తించాలి అని గుర్తించడానికి అవసరమైన గ్రంథాన్ని, బైబిలును రాయించి ఈ భూమి మీద మానవాళి మాట్లాడుతున్న అన్ని భాషలలోనికి ఆ బైబిల్ను రాయించి తర్జుమా చేయించి, దేవుడిగా నేను మీకు ఒక ఆయన ఉన్నాను, మీ తండ్రిని అని మానవాళి చేతుల్లో గ్రంథాన్ని పెట్టి ఆ గ్రంథం ద్వారా ఆయన మనసు ఏంటో తెలుసుకోండి అని చెబితే, ఈరోజు బైబిల్ నేర్చుకునేవారు కానీ, బైబిల్ నేర్పిస్తామని బైబిల్ తరగతులకు వచ్చేవాళ్ళు కానీ అసలు దేవుడి గురించి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్న ఆలోచనే తగ్గిపోయిందండి. ఆచారంగా ఆదివారం గుడికి రమ్మంటే వస్తాం కానీ బైబిల్ క్లాసులు ఏంటి, సెమినార్లు ఏంటి, సభలు ఏంటి, ఎప్పుడు బైబిల్ చదవమంటున్నారు ఏంటి, మేము పని చేసుకోకుండా బైబిల్ దగ్గర కూర్చుంటే మాకు ఎలాగా? అంటే దేవుడి గురించిన ఆసక్తి సన్నగిల్లిపోయింది.
ఈరోజు ప్రసంగం మీరు చాలా జాగ్రత్తగా వినండి. దేవుడిని అసలు ఈ లోకం అర్థం చేసుకోలేదండి, అసలు నేర్చుకోలేదండి దేవుడి గురించి ఏమి కూడా. మీకు తెలుసో లేదో, సినిమా వాళ్ళండి దేవుళ్ళ మీద సినిమాలు తీస్తారు, ఎప్పుడు తీస్తారు. వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు దేవుడిని? మీరు బాగా ఆలోచించండి, వినండి, ఇది నిజమో కాదో చెప్పండి. దేవుడినండి కామెడీ చేస్తున్నారు, దేవుడి మీద కామెడీ చేస్తున్నారు సినిమా వాళ్ళు. దేవుడిని ఒక కామెడీ పీస్గా తయారు చేశారు. మన మధ్యకాలంలో వైరల్ అయింది ఒక సినిమా, వివాదాలు కూడా అయింది, దాని మీద పెద్ద పెద్ద గొడవలు కూడా అయ్యాయి. ఒక సినిమా తీశారండి. ఆ సినిమాలో హీరో దేవుడి మీద కోర్టులో కేసు పెట్టాడు. విన్నారా? దేవుడి మీద ఏం పెడతాడట? కేసు. బాబా, దేవుడినంట జడ్జి గారి ముందుకు తీసుకొచ్చి ముద్దాయిగా నిలబెడతాడట బోన్లో. అంటే దేవుడు వాళ్ళకి అలా అర్థమయ్యాడు అనమాట. అంటే దేవుడిని కూడా ఎక్కడ వేసేస్తారు? జైల్లో వేసేస్తావా? దేవుడిని జైల్లో వేసేస్తావా? దేవుడిని ముద్దాయిగా కోర్టులో నిలబెట్టేస్తావా? దేవుడు అంటే ఏమర్థమయ్యాడు? వాళ్ళకి అలా అర్థమయ్యాడు. మీకు మాట చెప్తానండి, దేవుడి గురించి బైబిల్లో ఒక మాట రాయబడింది. ఈ బుద్ధి లేని వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలా. దేవుడు అంటే నువ్వు ఆడించే ఒక ఆట వస్తువు కాదు, నువ్వు ఏది చెబితే అది వినేవాడు కాదు, నీలాగా తప్పులు చేసి నేరాలు చేసి ప్రజల ముందు తలదించుకునేవాడు కాదు, నీలా ముద్దాయిగా కోర్టులో నిలబడేవాడు కాడు. ఎవరు? దేవుడు అనగానే. దేవుడి గురించి బైబిల్లో రాయబడిన ఒక మాట చదివిస్తానండి. అసలు ఎలా అర్థం చేసుకోలేకపోయారు దేవుడిని. దేవుడు అంటే ఎవరు అనుకుంటున్నారండి? మానవ మేధస్సుకు అంతు చిక్కని సంగతులను మనిషి పుట్టక ముందే ఆలోచించినవాడు. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం బైబిల్లో చూడండి ఏమనుందో. రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం, బలం, బుద్ధి జ్ఞానముల బాహుళ్యం అనంది చూడండి బైబిల్లో. ఆ పదాలు చూసారండి ఎలా రాశాడు పౌలు గారు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరం. ఆయన బుద్ధి ముందు, ఆయన జ్ఞానం ముందు నువ్వు నిలబడతావా? ఆయనకే ఏమండి తప్పులెత్తుతావా? ఆయన మీదే నేరాలు మోపగలవా? ఆయన ముందు నిలబడగలవా? ఆయన బుద్ధి ముందు, ఆయన జ్ఞానం ముందు, ఆయన పుట్టించిన మనిషి నువ్వెంత అసలు? ఏమండి దేవుడి బుద్ధి, దేవుడి జ్ఞానం ఎంత గొప్పదో ఎలా వివరించాలో అర్థం కాదు కదండి. మీకు ఒక 2 సందర్భాలు జ్ఞాపకం చేస్తాను. దేవుడి బుద్ధి, దేవుడి జ్ఞానం ఎంత గొప్పదో మీకు అర్థమవుతుందండి. దేవుడు అంటే అర్థమవుతాడు మీకు. దేవుడిని నమ్మటం కాదు, ఇలా తెలుసుకోవాలి దేవుడి గురించి. దేవుడి గొప్పతనాలు తెలుసుకోవాలా, దేవుడి జ్ఞానం తెలుసుకోవాలా, దేవుడి బుద్ధి ఎంత గొప్పదో ఈ ప్రపంచానికి నమ్మిన నువ్వు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి దేవుడి గురించి నువ్వు బాగా తెలుసుకుని. దేవుడు అనగానండి ఏదో అమాయకుడిగా కామెడీకి ఉపయోగించుకునేవాడిగా దేవుడిని రోజు తయారు చేశారు ఈ సినిమా వాళ్ళు. నేను ప్రశ్న వేస్తున్నాను. మనుషుల్లో నుండి ఒక రోగం వస్తుందండి, మీకు తెలుసు, పక్షవాతం అని తెలుసా? కాలు చేయబడిపోద్ది. కాలు చేయబడిపోయిన తర్వాత నేను ఎన్ని హాస్పిటల్ తిప్పినానండి. ఎక్కడో రేరుగా కొంతమంది మరలా తిరిగి బాగుపడతారేమో తప్ప చాలా మంది కంటే పడిపోయిన కాలు కానీ చెయ్యి కానీ మళ్ళీ తిరిగి రాదండి. తెలుసు కదా మీకు? తిరిగి రాదు. అసలు రోగం మనిషికి ఎందుకు వస్తుంది తెలుసండి? ఎలా వస్తుంది తెలుసా? మనిషి తింటున్న తిండి వల్ల, తను తీసుకుంటున్న స్ట్రెస్, ఒత్తిడి వలన బీపీ పెరిగిపోతూ ఉంటుంది మనిషి లోపల. బీపీ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ మెదడులో మన వెంట్రుక అయితే ఎంత సైజులో అయితే ఉందో, మన వెంట్రుక ఎంత సైజులో అయితే ఉందో ఆ సైజులో నరాలు ఉంటాయి మెదడు నిండా. మన వెంట్రుక ఎంత లావు అయితే ఉందో అంత లావులో నరం ఉండి లోపల రక్తం ప్రసరణ అవుతూ ఉంటుంది మెదడుకి. ఈ బీపీ ఎప్పుడైతే పెరిగిపోయిందో, బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిపోయిందో, రక్తపోటు ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ మెదడులో ఉన్న ఒక నరం కానీ 2 నరాలు కానీ చిట్లు పోతాయండి. 1 కానీ 2 కానీ. ఇటు సైడ్ చిట్లు పోయింది అనుకోండి, ఇటు సైడ్ అంతా పనిచేయదండి. ఇటుపక్క చిట్లింది అనుకోండి, ఇటుపక్క అంతా పనిచేయదండి.
మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోతారు, పడిపోగానే వాంతులు అయిపోతాయి, ఏమంటే కోమాలోకి వెళ్ళిపోతాడు. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళగానే డాక్టర్ ఏమంటాడంటే ఇది బ్రెయిన్ ట్యూమర్ అండి, మెదడులో నరాలు పగిలిపోయినండి, రక్తం గడ్డగట్టేసిందండి అంటాడు. నిజంగా మీరు కావాలంటే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయండి, మెదడు ఓపెన్ చేస్తారండి. ఇలాగా మెదడు ఓపెన్ చేసి ఆ నరాలు అతకడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడో రేరుగానండి 100 మందికి ఆపరేషన్ చేస్తే ఒక్కడు బ్రతుకుతాడండి, మిగతా 99 మంది చచ్చిపోతారు. నేను ఇదంతా మీకు ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడికి కౌంటర్ వేస్తున్నారు, దేవుడిని ఏదో అమాయకుడు అనుకుంటున్నారు. వీళ్ళందరికీ చెప్తున్నాను, ఒరే నీ బుర్రలో దేవుడు 100,000 నరాలు పెడితే అందులో ఒక నరం చిట్లు పోతే బాగు చేసుకోలేని నువ్వు దేవుడికి కౌంటర్ వేస్తావా? దేవుని తీసుకొచ్చి బోన్లో పెట్టేస్తావా? బ్రెయిన్లో ఒక నరం కట్ చేసాడు అనుకోండి, ఇలాగా తెల్లారేసరికి కనపడ్డాడు. వీడట పట్టుకొచ్చి ఎవరిని జైల్లో పెట్టేస్తాడట? దేవుడిని. పోనీ అది మీకు అర్థం అవ్వలేదు, బ్రెయిన్ నరాలు ఇది పెద్దదండి, మన గుండు కొట్టుకుంటుందండి, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ మన గుండు కొట్టుకుంటుంది కదండి. ఇక్కడ ఆ గుండెని తల్లి గర్భంలో నీకు బిగించింది ఎవరు? మీ అమ్మ, మీ నాన్న, దేవుడా? దేవుడు. గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడానికి దానికి కూడా నరాలు ఉంటాయండి, మీకు తెలుసండి. నరాలు గుండానే రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఏమంటే అప్పుడప్పుడు మన తింటున్న తిండి వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయండి, ఆ రక్తనాళాల్లోకి వెళ్ళి గుండు కొట్టుకోవటం మానేయకుండా ఆగిపోయింది. ఆగిపోతే మనిషి ఏమైపోతాడు చెప్పండి? చచ్చిపోయాడు. వీడు ఆగిపోవడానికి ముందు 2 స్ట్రోక్లు ఇస్తుంది, నేను ఆగిపోతున్నాను రోయ్ బాగు చేయించుకోని, అంతే కదండి. హార్ట్ స్ట్రోక్ అంటారు, అది ముందు 2 ఇస్తుంది. ఇచ్చినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళగానే ఏమండి మరి నరాలంతా పైపులో మరి డ్రైనేజ్లో చెత్త జామ్ అయిపోయినట్టుగా బాగా అయ్యగారు చికెన్లో మటన్లో సిగరెట్లో అయిన గడి గుప్పాడు, ఆ లోపల ఆ నరం అంతా బ్లాక్ అయిపోయింది. అప్పుడు డాక్టర్ అంటాడు స్టంట్ వేయాలండి, ఇది కట్ చేసి ఇంకోటి వేస్తానండి అంటాడు. ఈ నరం తీసి ఇంకొక స్టంట్ వేసాడు. ఆ స్టంట్ ఎంతకాలం పని చేస్తుందో తెలీదు, మళ్ళీ అది ఎప్పుడు పాడైపోతుందో తెలీదు. ఏమన్నా ఆపరేషన్ చేసిన తర్వాత అంటే గుండె అలా పట్టుకుని నేను ఉంటానా పోతానా అన్నట్టుగా ఉంటాడు. ఇక గుండెలో ఒక నరం బాగు చేసుకోలేవు, నెత్తులో ఒక నరం కట్ అయితే, మెదడులో ఒక నరం కట్ అయితే బ్రతికించలేవు. నువ్వు ఎవరు కౌంటర్ వేస్తున్నావు ఇప్పుడు? దేవునికి. ఎవరికి నీ నెత్తి మీద ఉన్న జుట్టు ఊడిపోతే పైన ఇంకా ఆడపిల్ల జుట్టుతో నీ విగ్గు చేయించుకుని పెట్టుకోవడం తప్ప ఏమీ సాధించలేని నువ్వు దేవుడిని ఏమంటున్నారు తెలుసండి? ఈరోజు సినిమా వాళ్ళు కామెడీ. ఆ మధ్యకాలంలో ఒక డైలాగ్ వచ్చింది రండి, దేవుడి మీద ఒక చిరంజీవి వాళ్ళ మేనల్లుడు అండి వ్యంగ్యంగా, అల్లు అర్జున్ అండి వాడి పేరు, నాకు కోపం వచ్చేస్తుంది వాళ్ళని చూసేసరికే. ప్రతి చిన్నదానికి దేవుడిని ఎత్తటం కామెడీగా దేవుడి గురించి ఆ డైలాగ్ ఒకటి రాసాడండి. అందులో అంటే దేవుడు అనగానే అట్లా అట్టుకుండా అనుకుంటున్నారు, దేవుడు అనగానే వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏం చేసినా చూస్తూ ఊరుకుంటాడు అని అనుకుంటున్నారు. పిల్లలు కదా అని సహిస్తున్నాడండి. మీరు చదువుకున్న మాట, దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంత గంభీరం ఆయన జ్ఞానం, ఆయన బుద్ధి. దేవుడి గురించి ఇంకోటి చెప్తానండి, దేవుడు ఎంత గొప్పోడో. ఈరోజు మనిషి శూన్యంలో ఏమంటే గాలిలో ఏదైనా ఇలా నిలబెట్టగలరండి? దేన్నైనా మీరు నిలబెట్టగలరా? ఇలా గాలిలో నిలబెట్టలేరు. కానీ మనం ఉంటున్న ఈ భూమి ఎక్కడ ఉందో తెలుసండి? శూన్యంలో వేలాడ చేశాడు. మనం ఉంటున్న ఈ భూమిని దేవుడు ఈ విశ్వంలో శూన్యంలో వేలాడ చేసి, అలా వేలాడ చేసి వదలకుండా దానిని గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో దాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? త్రిప్పుతున్నాడు, పరిగెడుతుంది విత్ సౌండ్ ప్రూఫ్. సౌండ్ ప్రూఫ్ అండి. మీరు పరిగెడుతున్నప్పుడు, భూమి పరిగెడుతున్నప్పుడు ఏమైనా సౌండ్ వస్తుందా? మీరు చెప్పండి, శబ్దాలు ఏమైనా వస్తున్నాయా? మీరు బండి ఎక్కారనుకోండి, మీ బండి 50 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనుకోండి, వెనకాల కూర్చున్నవాడికి ఏంటి గోల, డడ బండి. మీరు ఏ బండి ఎక్కండి, వెనకాల కూర్చున్నవాడికి చెవులు పోటు. ట్రైన్లో ఎక్కారనుకోండి, ట్రైన్ డ్రైవర్ గారు ఒక 60-70 కిలోమీటర్లతో కొడుతున్నాడు అనుకోండి, ట్రైను పట్టాలు దాటేటప్పుడు ఎలాగుంటుంది? డగడగడ ఉంటామా, కిటికీలోంచి కింద పడిపోతాం అన్నట్టుగా ఉంటుంది ఆ సౌండ్. 50-60 కిలోమీటర్ల వేగంతో నీ బండి వెళ్తున్నా, ట్రైన్లు వెళ్తున్నా, ఇంత సౌండ్లు చేస్తున్నప్పుడు వేల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుందే భూమి, తిరుగుతుందే సూర్యుడు చంద్రుడు ఇవన్నీ దాని చుట్టూ ఉన్నాయే. భూమి ఇలా తిరగటం వల్ల నీకు రాత్రి పగలు ఏర్పడుతుందే. ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఎప్పుడైనా మీకు సౌండ్ వచ్చిందండి? సౌండ్ వినపడుతుందా? అసలు సౌండ్ చేయకుండా తిరిగేది ఏమన్నా భూమి మీద ఉందా? మీరు చెప్పండి. ఫ్యాన్ తిరుగుతుంది,
గాలి వస్తుంది, దాంతోపాటు ఏమొస్తుంది? గోల. అబ్బో, కొన్ని ఫ్యాన్లు బేరింగ్ కరిగిపోయిన ఫ్యాన్లు ఉంటాయండి, ఇంకా రాత్రి పగలు దాన్ని చూడటమే, నిద్రపోవడానికి ఏముండదు. మీదడిపోద్దా అని అడుగు చూసుకోవటం, లేదా సౌండ్కి చెవుల్లోకి వెళ్ళిపోయి నిద్ర పట్టదండి. నేను చాలామంది చూశానండి, ఆ లేటో శీతాకాలం అయినా సరే ఫ్యాన్ తిరుగుతూ ఉండాలి. నాకు ఒకటి అనిపించింది, వీళ్ళు గాలికి అలవాటు పడలేదు, దేనికి అలవాటు పడ్డారు తెలుసా? చిన్నప్పుడు అమ్మ జో కొడితే ఇలాగా జో 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 అంటే నిద్ర వచ్చి చూసారా, అలాగా కొంతమందికి ఆ ఫ్యాన్ సౌండ్కి నిద్ర వస్తుందట, గాలికి కాదు. దేనికి అలవాటుపోయింది చెవు అంటే? అది మా ఇంట్లో పిల్లలండి ఫ్యాన్ ఆపేస్తే లేచిపోతాడు డాడీ. ఫ్యాన్ ఆపేమని ఎలా తెలిసిందిరా? సౌండ్ రావట్లేదు డాడీ. గరగరా 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 అడిగి జో కొట్టినట్టు ఉంటుంది అనమాట. గరగరా గరగరా ఉంటుంది. మాకేమో సౌండ్ గోల, తలపోటు కదండి. ఏ చిన్నది తిరిగినా సౌండ్ వస్తుందండి. మీరు ఇంట్లో ఆడపిల్లలు మిక్సీ ఆడతారు, మిక్సీ తిరుగుతుంది లోపల, మీరు వేసిన పప్పును రుబ్బుతుంది, ఏం చేస్తుంది? సౌండ్ గోల. అమ్మో మిక్సీ ఆపే అమ్మ మీకు దండం, తలపోటు. ఏది తిరిగిన సౌండ్ అండి, ఏది తిరిగిన సౌండ్ అండి. భూమి వీటికి అంటే స్పీడ్గా తిరుగుతుందండి, సౌండ్ వస్తుందా మీరు చెప్పండి? ఈ ఫ్యాన్ కనిపెట్టినోడు గొప్పోడా, ఈ ఫ్రిడ్జ్ కనిపెట్టినోడు గొప్పోడా, భూమిని తిప్పుతున్న దేవుడి జ్ఞానం గొప్పదా మీరు చెప్పండి? ఏం దేవుడండి అసలు, ఎలా ఆలోచించాడండి? ఒకవేళ మీకు చెప్పనా, మిక్సీ తిరుగుతున్నట్టుగా, ఫ్యాన్ తిరుగుతున్నట్టుగా సౌండ్ వచ్చినట్టుగా భూమి తిరుగుతున్నప్పుడు కూడా సౌండ్ వస్తుంది అనుకోండి, మన చెవుల్లోంచి రక్తం వస్తుంది. భూమి మీద పడుకుంటామండి రాత్రిపూట, సౌండ్లు వస్తుంటాయి. తిరుగుతున్నట్టుగా కూడా తెలియదండి, సౌండ్ రాదండి. దేవుడికి ఏముంది? బుద్ధి జ్ఞానముల బాహుళ్యం. ఆయనకి ఎవడరా బుద్ధి చెప్తాడు? ఆయన జ్ఞానం ముందు నువ్వెంత, నీ మట్టి బుర్రంతా, నువ్వు ఆయన్ని పట్టుకొచ్చి జైల్లో పెడతావా? ఖైదీగా నిలబెట్టేస్తావు జడ్జి గారి ముందు, ఇద్దరిని లేపేస్తాడు జడ్జి గారిని. నిన్ను తలుచుకున్నాడంటే నీ బోను ఉండదు, నీ కోర్టు ఉండదు. కరెక్ట్గా ఎక్కడ కోర్టు ప్రాంగణం ఎక్కడైతే ఉందో అక్కడ ఒక్కసారి భూమి ఏటంటే మరి నన్ను కోర్టులో పెట్టేస్తారట, భూమి ఒకసారి చూసుకో అన్నదనుకోండి, భూమి ఇలాగ అన్నదనుకోసారి కోర్టు అది మొత్తం కింద దిగిపోతాయి లోపలికి. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు, మాట్లాడేటప్పుడు చూసుకొని మాట్లాడాలి. దేవుడండి ఇలా. ఇది మీకు ఇదంతా ఎందుకు చెప్పానంటే, దేవుడి గురించి ఎవరికి ఏం తెలియదండి. ఆయన ఏదో అమాయకుడు అనుకుని ఎవరికి నోటుకు వచ్చింది అది మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు అనగానే ఎవ్వరు తెలుసుకోలేదండి. దేవుడి గురించి కరెక్ట్గా ఎవరికి తెలీదు. దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన శక్తి ఏంటో తెలీదు, ఆయన సామర్థ్యం అంటే ఏంటో తెలీదు, ఆయన్ని ఎందుకు నమ్మాలో తెలీదు. ఏమీ తెలియకుండానే మాకు దేవుడు తెలుసు అంటున్నారు అంతే. దేవుని పిల్లలారా, దేవుడిని నమ్మటం, దేవుడిని తెలుసుకోవటం, ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మీకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు, బాగా అర్థమవుతుంది నేను చెప్పింది. బంగారం తెలుసండి అందరికీ? బంగారం తెలుసా? ఆడపిల్లలు చెప్పాలి, మీకే తెలుసు బాగా. బంగారం తెలుసా? ఏం తెలుసు బంగారం గురించి మీరు చెప్పండి. ఏం తెలుసు? ముక్కులలో పెట్టుకుంటారట, చెవుల్లో పెట్టుకుంటారట, ఇంకా డబ్బులుంటే వడ్డానం పెట్టుకుంటారట, డబ్బులు లేనప్పుడు తాకట్టు పెట్టుకుంటారట. అంతేనా? అంతకు మించి ఏమన్నా తెలుసా నాకు చెప్పండి. మాకేం తెలియదండి. ఆవిడ నకిలీ చేయిస్తే నేను నకిలీ చేయిస్తాను, ఆవిడ వడ్డానం చేయిస్తే నేను వడ్డానం చేయిస్తాను. ఒక్కొక్క ఆవిడ చెవుల్లోంచి నెత్తులోకి ఎడుతుంది. ఆవిడ దగ్గర కొంచెం ఎక్కువ బంగారం ఉంది, ఆవిడ అలా పెట్టిందంటే అలా ఆయన చంపేస్తూ ఉంటుంది. నాకు కూడా అలా కావాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఆవిడ పెడుతుందని పెట్టడం తప్పండి. బంగారం గురించి మీకు ఏం తెలుసు చెప్పండి? మీకు ఇప్పుడు అర్థమవుతుంది. బంగారం గురించి మీకు ఏం తెలుసు? ఏం తెలియదండి. వాళ్ళు పెట్టుకుంటున్నారు, నేను పెట్టుకుంటున్నాను. వాళ్ళ చేతికి నేను ఉంగరం పెడితే నేను ఉంగరం పెట్టేస్తాను. ఒక 4 పెట్టేసాడు అనుకోండి, నేను 5 పెట్టేస్తాను, ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకుని. అంతే కదండి. వాళ్ళు ఏది చేస్తే చేయటం తప్ప స్వతహాగా మనకి ఏం ఐడియా అని చెప్పండి. బంగారం ఏంటి చెప్పనా? బంగారం పిచ్చిపోయింది దెబ్బకి. మీకు బంగారం అంటే ఏంటో తెలుసండి? భూమిలో నుండి దొరికే లోహాలలో అది కూడా ఒక లోహం. అంటే మీ ఇంట్లో మీరు ఇత్తడి బిందులు ఉన్నాయా? ఇత్తడి. మీ ఇంట్లో ఐరన్ సామాన్లు ఉన్నాయా? స్టీల్ సామాన్లు. అవి ఎలాగైతే భూమిలోంచి తీస్తున్నారో ఇది కూడా అలాగే భూమిలోంచి తీస్తారు.
ఇత్తడి ఐరన్ ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి వాటికి విలువ లేదు. ఈ బంగారం ఖర్చు తక్కువ దొరుకుతుంది అంతే. తక్కువ దొరికేదానికి ఎక్కువ విలువ ఉంటుంది, అంతే కదా. కొబ్బరి నీళ్ళు రేట్ ఎక్కువ, మామూలు నీళ్ళు రేటు తక్కువ. ఎందుకు తక్కువ దొరుకుతున్నాయి, ఇవేమో ఎక్కువ దొరుకుతున్నాయి. అలాగే లోహాలలో అన్ని భూమిలోంచి పుట్టేవేనండి, అన్ని మట్టేనండి. మళ్ళా తిరిగి లోపల వేసారనుకోండి, ఇనుమైనా మట్టి అయిపోద్ది, ఇత్తడైనా మట్టి అయిపోద్ది, బంగారం కూడా ఏమైపోద్ది, మట్టి అయిపోద్ది. భూమిలో నుంచే పుడతాయి. బంగారం కాస్త తక్కువ దొరుకుతుంది కనుక దానికి ఎక్కువ రేటు. ప్రజలకి ఇది ఏమి తెలియక వాళ్ళు ఉంగరం పెట్టేశారని నేను ఉంగరం పెట్టేయాలి. అది ఏంటో తెలియదు ఇంతకీ. మట్టి నాయన నీ చేతులు కట్టుకునేది, అది మట్టి లోహం. ఇత్తడెంతో బంగారం అంతే, కాకపోతే ఇది ఎక్కువ దొరుకుతుంది, ఇదేమో తక్కువ దొరుకుతుంది. ఇలాగ ఆలోచించాడు అనుకోండి, బంగారం పిచ్చి ఉంటుందా? మీరు బాగా ఆలోచించండి, పిచ్చి ఉంటుందా? ఆలోచిస్తే ఉండదు. మీకు అర్థమైంది కనుక ఓహో ఇంతేనా అనుకుంటారు. ఇప్పుడు మీరు తెలియనంతకాలం బంగారం అంటే ఏటోనట అంటారు. తెలుసుకోనంతకాలం ప్రతిదీ ఏదో గొప్పగా కనబడుతుందండి. తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే అర్థమవుతాయి. మీకు ఇంకోటి చెప్తాను. దేవుడిని నమ్మారా అంటే నమ్మాం, తెలుసుకున్నారా అంటే మళ్ళా ప్రశ్న. మీకు ఒక ప్రశ్న అడుగుతాను ఇప్పుడు. మీలో ఎంతమందికి మీ 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 రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు తెలుసు? మళ్ళీ అడుగుతున్నాను, మీ ముఖ్యమంత్రి గారు ఎవరో మీకు తెలుసా? పేరు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు. వెరీ గుడ్. ముఖ్యమంత్రి గారు తెలుసా మీకు ఇంతకీ? మళ్ళీ అడుగుతున్నాను, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పండి. తెలుసా? తెలుసా తెలీదా? తెలుసు. ఏం తెలుసు మీకు? ఏం తెలుసు? ముఖ్యమంత్రి అట, ఎక్కడో ఉంటాడట, ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి గారట. నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఆయన ఇష్టంగా ఏం తింటాడు చెప్పండి ఇప్పుడు. తెలుసా మీకు? మరి ఇందాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలుసు అంటే ఏమన్నారు? తెలుసు అన్నారు. ఏం తింటాడంటే తెలీదండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, దేవుడు తెలుసా? తెలుసండి. దేవుడికి ఏమి ఇష్టమో చెప్పండి. తెలీదండి. ఇదేం తెలుసుకోవటం మరి? మాకు ముఖ్యమంత్రి తెలుసని అంత అనటం ఎంతవరకు అయితే మీకు అది సమంజసంగా అనిపిస్తుందో, దేవుడు నాకు తెలుసు అన్న వాళ్ళు దేవుడి గురించి ఏమీ నేర్చుకోకుండా మేము నమ్మేశాం అన్న వాళ్ళ గురించే ఈ సభలండి. నమ్మటం కాదు, దేవుడిని ఏం చేయాలి? తెలుసుకో. టైటిల్ ఇప్పుడు అర్థమైంది మీకు? నమ్ముకున్నావా, తెలుసుకున్నావా, దేవుడికి ఇష్టమైనవేవో తెలుసుకున్నావా, దేవుడు ఏ టైపులో కోప్పడతాడో తెలుసుకున్నావా, దేవుడు నిన్ను పరలోకానికి చేర్చుకోవాలంటే నువ్వు ఎలాగుండాలో, ఆయన మనసులో నువ్వు ఎలాగుంటే ఆయనకి ఇష్టమో చెప్పాడు, అవి తెలుసుకున్నావా? నమ్మారు, అందరూ వస్తున్నారు గుడికి, వెళుతున్నారు బైబిల్ పట్టుకుని. దేవుడిని ఎంతవరకు తెలుసుకున్నావు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇష్టం, ఎప్పుడు కోపంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఏవి బాగా ఇష్టంగా తింటాడు, హాలిడే వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఏ రంగు షర్ట్ అంటే బాగా ఇష్టపడతాడు తెలుసా నీకేమైనా? ఏవి మాకు తెలియదండి. ఆయన మాకు ముఖ్యమంత్రి, దట్స్ ఇట్. దేవుడి గురించి ఏం తెలుసు? ఏమీ తెలియదండి. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే నడుము నొప్పి వస్తే తగ్గిస్తాడట అంతే. చాలా మందిని అడుగుతున్నాడు పెద్దాలని, అమ్మ నువ్వు ఎందుకు వచ్చావమ్మ యేసుప్రభు దగ్గరికి? ఏముంది బాబా, నడుము నొప్పి తగ్గుతుందని చెప్పారు. ఒక పెద్దవాడు అంటుంది, ఎందుకు నువ్వు గుడికి వచ్చేది నడుము నొప్పిగా? అవును. ఒకవేళ నడుము నొప్పి తగ్గిపోతే ఏం చేస్తావమ్మా అంటే, ఇంకో నొప్పి వస్తుంది కదా బాబు, అదాన్ని అడుగుతాను అంటుంది. మీకు అర్థమైంది ఇప్పుడు? నేను పెద్దవాడిని అన్నాను, నడుము నొప్పికి వస్తున్నావు కదమ్మా, నడుము నొప్పి తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తావు అన్నాను. అదేంటి బాబు, నడుము నొప్పి తగ్గిపోతే కాళ్ళు నొప్పి వస్తుంది కదా, మళ్ళా ఆ కాళ్ళు నొప్పి తగ్గిపోయింది కన్ను నొప్పి వస్తుంది, కన్ను నొప్పి తగ్గిపోయింది చేయి నొప్పి వస్తుంది. అంటే జీవితకాలం నొప్పులకి అన్న దేవుడు డాక్టర్ అనుకుంటున్నావు ఆయన? చూసారండి, నొప్పుల కోసం వెళ్ళారు, ఉద్యోగాల కోసం వెళ్ళారు, చదువుల కోసం వెళ్ళారు, ఆస్తుల కోసం వెళ్ళారు. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఏం అర్థమయ్యాడు దేవుడు నీకు? ఏం తెలుసుకున్నావు ఆయన గురించి? నమ్మటం కాదండి ముఖ్యం, నమ్మిన తర్వాత నువ్వు ఎంతవరకు దేవుడిని తెలుసుకున్నావు అన్నది ముఖ్యం. బైబిల్లో మాట చూపిస్తాను. నేను అనలేదు ఈ మాట. మీకు నేను అర్థం అవ్వాలి అంటే, నేను మీకు తెలియాలి అంటే అదంత ఈజీ కాదన్నాడు దేవుడు బైబిల్లో. ఇర్మియా గ్రంథం మీరు తీయండి, బైబిల్ తీయండి, చూద్దాం. బైబిల్లో చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుతారు. చాలా జాగ్రత్తగా, బైబిల్ లేని వాళ్ళు
చాలా జాగ్రత్తగా చదువుకోవాలి, వినాలి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నారు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. నన్ను ఎలా తెలుసుకోవాలంటున్నాడు ఆయన? నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే. నన్ను పరిశీలనగా తెలుసుకుంటేనే తప్ప నేను మీకు అర్థమవను. పరిశీలించండి నేనేంటో. దేవుడు అని ఆయన్ని పరిశీలించాలి. ఎందుకు అంటే ఏమండి, ఇంకొక వచనం చూపిస్తారు చూడండి మీకు. యోబు గ్రంథము 11వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7, 8 వచనాలు మీరు చూడండి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడగు దేవుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానము నీకు కలుగునా? 8వ వచనం, అది ఆకాశ వీధి అంత ఉన్నతమైనది, నీవేమి చేయుదువు? పాతాళము కంటే లోతుగా ఉన్నది, నీవేమి ఎరుగుదువు? దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, దాని వెడల్పు సముద్రము కంటే అధికమైనది. చూసారండి ఎలాగున్నాయో? అందుకు నువ్వు పరిశోధన చేస్తేనే కదా దేవుడు నీకు అంతు చిక్కడు, దొరకడైనా. నీ కళ్ళ ముందు జరుగుతున్న ప్రతి దాంట్లోనూ దేవుడి క్రియ ఒకటి కనపడుతూ ఉంటుంది. పరిశీలించు, పరిశోధించు. చెట్టేస్తే జామకాయ కాసింది అంటే భూమిలో విత్తనం పడటం ఏంటి, అది మొలకెత్తటం ఏంటి, దాని నుంచి నువ్వు ఒక విత్తనం వేస్తే 100 కాయలు కాయటం ఏంటి అంటే 100 కాయల చెట్లకు కాస్తున్నాయన్నా, నీ కడుపు నిండుతుందన్నా దానితో ఆ క్రియను జరిగిస్తున్నది ఎవరు? దేవుడు కదా. ఇలా ప్రతిదాన్ని పరిశీలిస్తే ఎవరు అర్థమవుతారు? దేవుడు అని ఆయన అర్థమవుతాడు. అదే మీరు చదువుకున్న మాట 7వ వచనం చూసారా? దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగలవా? దేవుని గూఢాంశములు, రహస్యాలు, దేవుని రహస్యాలు నీకేమైనా తెలుసా? ఈ భూమిని తిప్పుతున్నాడని తెలుసా? తల్లి గర్భంలో నీకు అవయవాలు కట్టాడని తెలుసా? ఈ లోకానికి వచ్చిన తర్వాత నువ్వు 60-70 ఏళ్ళు బ్రతకడానికి అవసరమైన ఈ ప్రకృతిని అంతా కూడా నీ కొరకు ఇచ్చి కష్టపడుతున్నాడు ప్రతిరోజు అని దేవుడు తెలుసా? నిన్ను కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. నువ్వు రాత్రి 7 అయ్యేసరికి నువ్వేమెక్కేస్తావు? నేను మంచం ఎక్కిపోవాలండి. ప్రార్థన ఎడుతున్నావు రండి, లేదండి మరి పొద్దున పనికి వెళ్ళిపోవాలి కదా, రాత్రి నిద్రపోవాలండి. అంటే దేవుడి దగ్గర రెండు రోజులు ఒక గంటన్నర వచ్చి కూర్చోలేవా దేవుడి దగ్గర? నిద్రపోవాలా? నిద్రపోతున్నావు అంటే రాత్రి వచ్చింది అంటే ఎవరిచ్చారు? దేవుడు. నీకు నిద్ర ఎక్కువైపోతుంది, నా దగ్గర రావట్లేదని దేవుడు రాత్రులు కట్ చేసాడు అనుకోండి. అంటే సూర్యుడికి ఇంకా కంటిన్యూ డ్యూటీ వేసాడు, చంద్రుడికి సెలవు ఇచ్చి. ఎలాగుంటది ఒకసారి ఊహించుకోండి. ఎక్కడ నిద్రపోతారు అప్పుడు? వేడెక్కిపోద్ది, ఇల్లు వాకలి ఎక్కడికి వెళ్ళినా వేడెక్కిపోవటమే. రాత్రి ఆయన సెలవు తీసుకున్నాడు కాబట్టి చల్లబడుతుంది, కంటిన్యూ అయిపోయాడు అనుకోండి. నా పిల్లలకి నిద్ర ఎక్కువైపోయింది నాయన, రాత్రి మీటింగ్ రమ్మన్నా రావట్లేదు, సూర్యుడు కొంచెం కంటిన్యూ చేసాను డ్యూటీ అన్నాడు అనుకోండి. మన పని పెనం మీద పెసరట్టు వేగిపోతే చూసారు? పెసరట్టు బాగా నూనెసి కాల్చమంటారు కదా హోటల్కి వెళ్ళినప్పుడు, మనల్ని నూనెసి కాలుస్తాడు. దేవుడు అనగానే అర్థం అవ్వాలి. ఆయన గూఢాంశములు దేవుడి గురించి తెలుసుకోనండి. దేవుడు లోతైన సంగతులు గ్రహించండి. దేవుడి దగ్గరకు వచ్చినంత మాత్రాన్ని సరిపోదండి, తెలుసుకోవాలి దేవుడి గురించి. నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే నేను ఆనందిస్తాను అంటాడు. తర్వాత కంటిన్యూ చదువుతాం చూడండి, అక్కడ ఎంత బాగుంటుందో. మీరు ఇర్మియా గ్రంథానికి రండి. మళ్ళా ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనంలో చివరి మాట చదువుతున్నారు. అట్టి వాటిల్లో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. దేంట్లో ఆనందపడతాడట? నన్ను పరిశీలనగా ఎవరైతే తెలుసుకుంటున్నాడో, ఎవడైతే నా గురించి పరిశోధనలు చేస్తున్నాడో వాడు దాంట్లో ఆనందపడాలి. అట్టి వాటిలో నేనేం చేస్తానంటున్నాడు అంటే దేవుడికి ఆనందాలు ఉన్నాయా? దేవుడికి సంతోషాలు ఉన్నాయా? బాగా వినాలి. దేవుడికి ఆనందం ఉందా? ఉంది. ఏం చేస్తే ఆనందమట?
ఆయన పరిశీలనగా నువ్వు తెలుసుకోవడానికి ఎవరైనా బాగా వాక్యం వచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నాకు వాక్యం నేర్పండి, దేవుడి గురించి చెప్పండి, నాకు దేవుడు ఎలాగుంటాడు చెప్పండి, నీకేమైనా ఈ ఆసక్తి ఉందా? అట్టి వాటిలో ఆయన ఏం చేస్తాడట? ఆనందిస్తాడు. అంటే దేవుడికి ఆనందాలు ఉన్నాయా? దేవుడికి సంతోషాలు ఉన్నాయా? ఉన్నాయి. మీకు మాట్లాడుతాను ఇప్పుడు, బాగా అర్థమవుతాడు దేవుడు. మీరు కొన్నిట్లో ఆనందపడతా ఉంటారు. ఉదాహరణ, అందరూ అన్నిట్లో ఆనందపడరండి. మీకు ఇంకా అర్థం కావాలంటే, కొంతమంది ఆడపిల్లలు ఉంటారు. ఆడపిల్ల అంటది, నాకు బ్లూ కలర్ చీర అంటేనే ఇష్టం అంటది. అంటే ఆవిడ ఏ చీర కట్టుకుంటే ఆనందంగా ఉంటుంది? బ్లూ కలర్ చీర. భర్త కోరుండి ఎర్ర కలర్ చీర అట్టుకొచ్చి, కట్టుకుంటావా కట్టుకోవా అంటున్నాడు. ఎలాగుంది? ఆనందంగా ఉందా, ఎడుతుందా? ఇక ఈ శాడిస్టోడు అని మనసులో తిట్టుకుంటూ కట్టుకోపోతే తిడతాడని ఆ కట్టుకుని అలాగ కింద మీద అడయిస్తూ పప్పులోను ఉప్పులోను దాన్ని లాగేస్తూ ఉంటుంది. ఇక ఎందుకంటే చీర మీద ఏం లేదు. అదే ఆవిడకి ఇష్టమైన చీర పట్టుకొచ్చాడు అనుకోండి, ఏమంటే పైన వేసేమని ముట్టుకోకండి, దూరంగా ఉండండి, చీర పడైపోద్ది. భద్రంగా చూసుకుంటుంది, ఆనందంగా. నాకు తెలిసండి వీళ్ళ సైకాలజీ అంతా. మీద పడిపడి ఉంటాం కదా మేము, తెలిసి అన్నీ. వాళ్ళకి ఇష్టమైనది ఇస్తే ఇష్టంగా బాగుంది బాగుంది, ఇష్టం లేనిది ఇస్తే మనసు పోగలేదు. ఇప్పుడు దేవుడు ఆనందాలు ఉన్నాయి ఆయనకు కూడా, సంతోషాలు ఉన్నాయి ఆయనకు కూడా. ఎందులో సంతోషపడతాడట? నన్ను ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో, దేవుడిని పరిశీలనగా తెలుసుకోవటం అంటేనండి వాక్యాన్ని పరిశీలించటం అండి. ఈ 2 రోజులు ఈ సభలు పెట్టిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరిని ఆనంద పెడుతున్నారో తెలుసా? దేవుడిని. కొంతమంది పిల్లల్ని ఈ ఊరు గ్రామస్తులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి వాక్యంలో దేవుడు మనుషులకు ఏం చెప్తున్నాడో చెప్పాలి. చెప్పి దేవుడిని ఏం చేయాలి? ఆనంద పెట్టాలి. వాక్యం చెప్పటం, దేవుడిని ఆనంద పెట్టడం, అది వాళ్ళకి అర్థమైంది. దేవుడిని ఆనంద పెట్టే కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు, రేపు చేస్తారు. వాళ్ళ ₹1,000 కదండి దీనికి ఖర్చు పెట్టారు. మీకేమర్థమైంది? దేవుడిని నమ్మటం కాదు, దేవుడు ఆనందపడే కార్యక్రమాలు మనం చెయ్యాలి. దేవుడిని సంతోష పెట్టాలి. దేవుడికి ఏమి ఇష్టమో బైబిల్ ద్వారా నేర్చుకోవాలి. ఆ ఇష్టమైనవి దేవుడికి ఇవ్వాలి. అప్పుడండి పరిపూర్ణంగా దేవుడి గురించి తెలుసుకోవటం అంటే నమ్మటం కదండి. దేవుడికి ఏ ఆనందాన్ని ఇస్తాయో తెలుసుకోండి. అందుకే మీకు చదివించాను ఇక్కడ, అట్టి వాటిలో నేను ఆనందించువాడను. దేవుడు ఆనందపడతాడట. ఏమండి మీకు మాట చెప్తానండి, బాగా ఆలోచించండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు, మీలో ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? మీలో ఎంతమందికి దేవుడు అంటే ఇష్టం? ఒకసారి చెయ్యొత్తండి. దేవుడు అంటే ఇష్టం అన్న వాళ్ళు చెయ్యొత్తండి. అబ్బా, అందరూ చెయ్యొత్తారండి. వెరీ గుడ్, దేవుడు స్తోత్రం. మీ అందరికి దేవుడు అంటే ఇష్టమా? ఇష్టం. మీ పిల్లలంటే ఎంతమంది? మీ పిల్లలంటే మీకు ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు చేయొత్తండి. మీ పిల్లలు మళ్ళీ సేమ్ అయితేస్తారు అందరూ. వెరీ గుడ్. మీ పిల్లలంటే మీకు ఇష్టం, దేవుడు అంటే మీకు ఇష్టం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎప్పుడో ప్రశ్న అడుగుతున్నాను, మీ పిల్లోడు బర్త్డేకి మీ పిల్లోడికి ఇష్టమైన బట్టలు కొన్నారా, మీకు ఇష్టమైన బట్టలు కొన్నారా? మళ్ళీ అడుగుతున్నాను, మీ పిల్లోడు బర్త్డేకి మీ పిల్లోడికి ఇష్టమైన బట్టలు కొన్నారా, మీకు ఇష్టమైనవి కొన్నారా? మీకు ఇష్టమైనవి. మొన్న డిసెంబర్ 25కి యేసుప్రభు బర్త్డే వచ్చింది. యేసుప్రభుకి ఇష్టమైనవి కొన్నారా, అప్పుడు మీకు ఇష్టమైనవి కొనుక్కున్నారా? అర్థమైంది మీకు? నవ్వుతున్నారంటే అర్థమైంది. మా పిల్లోడికి ఆడికి ఇష్టమైనవి కొంటాం. దేవుడి దగ్గరకు వచ్చారు మనకు ఆయనకి ఇష్టం లేటండి, అంతేనా? ఆయన ఇష్టంతో మాకు పని ఏంటండి? ఆయన సంతోషాలతో మాకు పని ఏంటండి? ఆయన ఆనందాలతో మాకు పని ఏంటండి? మేము ఆనందంగా ఉంటాం, మేము సంతోషంగా ఉంటాం. అప్పుడప్పుడు ఏమైనా కాలు మీదో చేతి మీదో దెబ్బలు తగిలినప్పుడు ఏడుతాం కదా, అప్పుడు ఆయన జ్ఞాపకం వస్తాడు. మళ్ళీ ఏం చేసుకోవడానికి? ప్రార్థన చేయడానికి. ఆయన అమాయకుడు, ఆయనకి ఇష్టాలు ఏముండవు. నేను ఎప్పుడు ఏడుతూ ఉంటే నా కోరికలన్నీ తీరుతూ ఉంటాడు. అంతేనా? అదేనా దేవుడు? అక్కడ వరకైనా దేవుడు అర్థమయ్యాడు. ఎప్పుడు నీ ఇష్టాలా, ఎప్పుడు నీ సంతోషాలా? నీ పిల్లలకేమో వాడికి ఇష్టమైనవి ఇస్తావా? దేవుడి దగ్గరకు వచ్చేసరికి మాత్రం దేవుడికి ఇష్టమైనవేవో, దేవుడి సంతోషాలేవో, దేవుడి ఆనందాలేవో తెలుసుకోవా? ఇవ్వవా? నీ జీవితాన్ని బట్టి ఆయనకి ఆనందాన్ని ఇవ్వవా? మీ దేహాలతో నన్ను మహిమపరచండిరా, చూసి ఆనందపడిపోతాను అన్నాడు.
ఏ దేహం అండి ఈరోజు దేవుని మహింపరుస్తుంది? ఈరోజు దేహాలన్నీ కుటుంబానికి ఉపయోగపడతాయి, పిల్లలకు ఉపయోగపడతాయి. ఏమండి, కొంతమంది గ్రామ సేవ అంటున్నారు, కొంతమంది దేశ సేవ అంటున్నారు, ప్రజాసేవ అంటున్నారు. ప్రజలకు ఇచ్చారు, కుటుంబానికి ఇచ్చారు, భార్యకి ఇచ్చారు, పిల్లలకి ఇచ్చారు. దేవుడికి దేహాలు ఇచ్చిన వారు ఎవరు? దేహాలతో దేవుణ్ణి సంతోష పెడుతున్న వాళ్ళు ఎవరు? దేహం దేవుడిచ్చిందని, దేవుడి కొరకు ఉపయోగపడాలి అని, దేహం అంటే దేవుడికి ఇష్టమని, ఆ నోటితో పాట పాడితే దేవుడికి ఇష్టమని, ఆ నోటితో ప్రసంగం చేస్తే దేవుడికి ఇష్టమని, ఆ కాళ్ళతో సువార్తకు వెళితే ఆ కాళ్ళు పాదాలు సుందరాలు అన్నాడు దేవుడు. నా కాళ్ళు దేవుడి దృష్టికి సుందరాలు అవ్వాలి అని దేహాన్ని దేవుడికి ఇవ్వాలి, దేవుడిని సంతోష పెట్టాలి. ఎవరున్నారు ఈరోజు? ఎవరికి తెలియదండి ఇవన్నీ. దేవుడి దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదే నేర్పారు బోధ మనకి ఎంతకాలం. అంతేనా? దేవుడికి ఇవ్వండి మీకు ఇస్తాడు, దేవుడికి ఇవ్వండి మీకు ఇస్తాడు, లేదా దేవుడి దగ్గర రండి మిమ్మల్ని దీవిస్తాడు. ఇది చెప్పారు తప్ప దేవుడిని సంతోష పెట్టడానికి పుట్టావన్న సంగతి ఎవరు చెప్పారు మనకి? నీ ద్వారా దేవుడు ఆనందాలు కోరుకుంటున్నాడు, సంతోషాలు కోరుకుంటున్నాడని ఎవరండి చెప్పారు మనకి ఇంతకాలం? ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదు. బైబిల్లో మాట ఉందండి, దేవుడిని నమ్మటం కాదు. బైబిల్లో చూపిస్తాను ఇప్పుడు మీకు. యోబు గ్రంథం మీరు చూడండి ఒకసారి. యోబు గ్రంథం లేదా కీర్తనల గ్రంథం చూద్దాం. ముందు కీర్తనల గ్రంథం చూద్దాం. 34వ కీర్తన చూడండి. 34వ కీర్తన 7వ వచనం చూడండి. 7వ వచనం ఏమండి? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. ఇదేంటంటే దానికి దీనికి ఏంటి సంబంధం? ముందేమన్నాడు? ముందు వచనంలో 7వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. నువ్వు నిజంగా దేవుడిని నమ్మితే నీ చుట్టూ ఎవరుంటారట? దూత కాపలాగా ఉంటుందని వెంటనే కింద ఏమంటున్నాడు? తర్వాత వచనంలో వెంటనే ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడు, మంచివాడు అని రుచి చూసి తెలుసుకో. రుచి చూడు, రుచి చూడు, రుచి చూడు అంటే అర్థం ఏంటి చెప్పాలి నాకు? రుచి చూడు అంటే అర్థం ఏంటి? టేస్ట్ చేయండి, ఆయన మంచితనాన్ని అనుభవించండి. ఆయన ఎంత గొప్పవాడో అనుభవించు. మీకు అర్థం అవుతుంది. ఉదాహరణ చెప్తాను. మన పొరుగింటి వాళ్ళు చేపల కూర వండుకున్నారనుకోండి, చేపల కూర అని ఇట్టేది చెప్పేయచ్చు. దేన్ని బట్టి ఏమొస్తుంది? స్మెల్, వాసన. ఆ వాసన పిలుస్తున్న వాడి దగ్గరికి వెళ్ళి చేపల కూర ఎలాగుంది బ్రదర్ అని అడగండి, చెప్తాడా? చెప్పడం. చేపల కూర ఎలా ఉంది బ్రదర్ అని ఎవరిని అడగాలి? వాసన చూసినోడినా, టేస్ట్ చేసినోడినా? ఆ ఇంటైన తింటాడు కదా, వండుకుని కూర తింటాడు కదా, ఆయన అడగండి చేపల కూర ఎలా ఉందంటే ఏమంటాడు? సూపర్ అండి. ఇప్పుడు చెప్పనా మీకు? ఇంతకాలం దేవుడు గొప్పోడట, దేవుడు ప్రేమిస్తాడట, దేవుడు కాపుదల కాస్తాడట. మన ప్రసంగాలు విని చప్పట్లు కొట్టి ఇంటికి వెళ్ళిపోతున్నాం అంతే. అంటే మనం అంతా కూడా ఇంతకాలం చేపల కూర వాసన చూసినట్టుగా దేవుడిని అలాగే ఏం చేస్తున్నాం? వాసన చూసి విడిచిపెట్టాం. అది కాదు దేవుడు చెప్తుండే అక్కడ, యెహోవా ఉత్తముడని రుచి చూడండి. ఆయన పనిలోనికి వెళ్ళు, దూతని చుట్టూ కాపలాగాని వెనకే వస్తుంది. చూడు, దేవుడు ప్రేమను రుచి చూడు, దేవుడు కాపుదలను రుచి చూడు, దేవుడు సంరక్షణ రుచి చూడు. ఇలాంటి కార్యక్రమాలు పెట్టి దేవుడి కొరకు ₹1,000 ఖర్చు పెట్టి చూడు. అప్పుడు దేవుడు ప్రేమ నీకు దక్కుతుంటే, ఏమండి ఇంతకాలం వాక్యంలో చెప్పాడు గారండి, దేవుడు నాతో వచ్చేసాడండి, దేవుడు నాతోనే ఉన్నాడండి, దేవుడు మా కుటుంబంతో ఉన్నాడండి, దేవుడు నా వెన్నంటుంటున్నాడండి. ఎన్ని కష్టాలండి, ఎన్ని శ్రమలండి, నాకేమీ జరగటం లేదండి. అన్ని శ్రమల్లో నుంచి, అన్ని కష్టాల్లో నుంచి దేవుడు నన్ను తీసుకుని వస్తున్నాడండి, దేవుడు నాకు తోడుగా ఉన్నాడండి. టేస్ట్ చేయి, రుచి చూడు. అపోస్తలులు పౌలు గారు చెప్తారండి ఆయన కష్టాలు. వాడ పగిలిపోయిందని, ప్రయాణాలలో ఆపదలని, అన్ని ఆపదలలో, అన్ని కష్టాల్లో దేవుడు నన్ను ఏం చేశానని చెప్తాడు పౌలు గారు? కాపాడాడు, రక్షించాడు. ఎందుకు? మనలాగా ఆయన వాసన చూసి వదిలేదు దేవుణ్ణి. ఏం చేశాడు? రుచి. నేను వెళతాను దేవుడి పనులోనికి, కష్టాలు వస్తాయా, శ్రమలు వస్తాయా, దూతలను కాపలాగా పెడతానని కీర్తన గ్రంథంలో రాశాడు కదా. నా చుట్టూ కూడా దేవుడి పనులోకి పెడితే నా చుట్టూ ఎవరుంటారు? దూతలు. నువ్వు ఆ వాక్యాన్ని నమ్మేవా? నువ్వు దేవుడి సేవకు వెళతావా? దేవుడు తోడుగా ఉంటాడన్న ఈ వాక్యాన్ని విని సంతోషించావు తప్ప రుచి ఎప్పుడు చూసావు? దేవుడిని ఎప్పుడులాగా నువ్వు అనుభవించావు దేవుడు ప్రేమను?
అదే చెప్తున్నాడు అక్కడ 37వ వచనంలోనేమో, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును, యెహోవా ఉత్తముడని రుచి చూడండి, టేస్ట్ చేయండి. ఆయన ప్రేమను రుచి చూడండి అర్రా, ఆయన ప్రేమను రుచి చూడండి. అండ్ నిజంగా చెప్తున్నానండి, దేవుడి వాక్యాన్ని అనుభవిస్తూ ఉండి నేను సువార్తకి వెళ్తున్న టైంలోనండి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. నా కారును గుద్దేసింది వెనకాల నుంచి. కారును వెనకాల నుంచి పెద్ద వాహనం కొడితేనండి అలా రింగులేసి నా కారు డివైడర్ని కొట్టి డివైడర్ ఎగిరి అవతల పడ్డది, మళ్ళీ రాంగ్ డైరెక్షన్లో నిలబడింది. కారులో మేము ముగ్గురు ఉన్నాడు, మధ్య ఈయన కూడా ఉన్నారు, మీ ఆదం గారు కూడా ఉన్నారు, అదే కారులో నాతో పాటు ఉన్నాడు ఈయన. మేము ముగ్గురం కారులో ఉన్నామండి. కారు పప్పు అయిపోయిందండి. విచిత్రం, మీరు కావాలంటే అడగండి, మా ముగ్గురులో ఎవరికి చేతి మీద గీత కూడా అడలేదండి, చిన్న దెబ్బ. కారణం, మేము పెళ్ళికి వెళ్ళటం లేదు, ఎక్కడికి వెళ్తున్నాం? సువార్తకి. కారు పక్కనాడేసాం పోలీస్ స్టేషన్లో, రాత్రి సభకి వెళ్ళాం. మళ్ళీ వంగవీడు మీ పక్కనే సభకు వచ్చాను, రాత్రి మళ్ళీ వాక్యం మాట్లాడానండి. నిజంగా అంటున్నానండి, మీరు దేవుడు పనులు వెళితే దేవుడు దూత మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని కాపాడుతాడు. మనం రుచి ఎప్పుడు చూస్తాం? భయం కదండి, మనకి భయం కదా, వెళ్ళం కదా దేవుడు పనికి. వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో, కుటుంబం ఏమైపోతుందో భయంతో బ్రతుకుతున్నాం తప్ప దేవుడి కాపుదలను రుచి ఎవరు చూస్తున్నారు? యెహోవా ఉత్తముడని మీరు ఏం చేయాలట? రుచి చూడండి, దేవుని తెలుసుకోండి, దేవుని ఆహ్వానించండి మీ జీవితాల్లోనికి, దేవుడు పని పెట్టుకోండి. దేవుడు వాక్యం ఎక్కడైనా మీ దగ్గరలో సత్యవాక్యాన్ని నేర్పుతుంటే అక్కడికి వెళ్ళి వాక్యం నేర్చుకోండి. దేవుడి గురించి బాగా హలో దేవుని పిల్లరా, ఒకప్పుడు ఇశ్రాయేల్ గురించి ఒక సందర్భాన్ని చూపిస్తానండి బైబిల్లో. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఇలా ఆలోచించారా ఇంత దారుణంగానని ఆశ్చర్యపోతారండి. ఒకప్పుడు ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. మోషే గారిని అక్కడ నిలబెట్టాడు నాయకుడిగా. ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని సూచక్రియలు చేశాడో మీకు తెలియదు కదండి. మోషే గారు ఆధ్వర్యంలో, అహరోను ఆధ్వర్యంలో ఆ దేశం మీద ఎన్ని అద్భుతాలు సూచక్రియలు చేశాడో మీకు తెలియదు కాదు. చేశాడు. ఎవడు అక్కడి నుంచి విడిపించుకుని తీసుకొచ్చాడు. మరలా వాడు బుద్ధిమారి వెనకాల తరుముతుంటే ముందే వాడు వచ్చింది. ఆ రోజు ఎర్ర సముద్రం అడ్డొచ్చింది, వెనకాల ఫరో సైన్యం తరుముతుంది. దేవుడు తన బాహుబలంతో, శక్తితో సముద్రాన్ని కూడా చీల్చేశాడు. మీకు తెలుసు కదా, ఆ రోజు సముద్రాన్ని చీల్చి నీటిని గోడలుగా నిలవబెట్టి ఆరిన నేల మీద ఇశ్రాయేలు అందరినీ కూడా నడిపించాడండి. అలా దేవుడి శక్తి సామర్థ్యాలను కళ్ళారా చూసింది ఈ జాతి. దేవుడి శక్తి ఏంటో, దేవుడి మహిమలేంటో కళ్ళారా చూశారండి వీళ్ళు. అలా దాటుకుని ఎర్ర సముద్రం దాటుకుని వచ్చారు. ప్రయాణంలో ఉన్నారు. మధ్యలో ఒకరోజు దేవుడు, నా పిల్లలకి నా వాక్యాలు చెప్తాను నాయన, నువ్వు రా అని మోషేని పిలిచాడు. మోషే 40 రోజులు కనపడటం లేదు. వాక్యాలు తేడానికి వెళ్ళాడు వీళ్ళకి. ఈలోపు వీళ్ళందరూ కంగారైపోయారండి. కంగారైపోయి, మమ్మల్ని తీసుకొచ్చిన మోషే అనేవాడు ఏమాయినో మాకు తెలీదు. అహరోను మీద తిరగబడిపోయారు. మాకిప్పుడు మోషే కనపడటం లేదు, కనపడిద్దల్లా ఇప్పుడు నువ్వే. ఇప్పుడు అర్జెంటుగా మాకు ఎవరు కావాలో తెలుసా? మోషే ఎప్పుడైతే కనపడటం లేదు, దేవుడు కనపడటం లేదు, మాకిప్పుడు దేవుడు కావాలి, మాకిప్పుడు దేవుని చేస్తావా లేదా అని దేవుడిని చేశారండి. దేవుడిని చేసేసుకున్నారు వీళ్ళు. దేవుడిని చేసుకుంటూ దేవుడికి ఏ రూపం ఇచ్చారండి వీళ్ళు? ఒకసారి బైబిల్లో చూస్తారా? కీర్తనల గ్రంథం మీరు చూడండి. కీర్తనకారుడు ఈ సందర్భాన్ని ఎత్తి మళ్ళీ మాట్లాడుతున్నాడండి. కీర్తనల గ్రంథంలో 106వ కీర్తన మీరు చూడండి. 106వ కీర్తన 19వ వచనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 106వ కీర్తన ఏమండి 19వ వచనం. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునకు
నమస్కారము చేసిరి. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉంటుందండి ఈ చరిత్ర అంతా, మీరు చదువుకోండి తర్వాత. నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఉంది ఇది. దాన్ని మరలా దేవుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత జ్ఞాపకం పెట్టుకుని, ఇదిగో నాకు ఇలాంటి భయంకరమైన కార్యక్రమాన్ని చేశారు ఒకప్పుడు నా ప్రజలు, నేనేంటి అర్థం అవ్వక నాకు ఎలాంటి రూపాన్ని ఇచ్చారో తెలుసా? దూడట. ఆ పదాలు చూసారండి. హోరేబులో వారు దూడను చేయించుకొనిరి, పోత పోసిన విగ్రహమునికి నమస్కారం చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. నా రూపాన్ని దేనికి మార్చారు? గడ్డి మేసే ఎద్దు రూపాన్ని ఇచ్చారు. ఎవరికి? దేవుడికా? దేవుడు ఎద్దా? దేవుడు దూడ? దేవుడికి రూపాన్ని చూసారండి. గడ్డి మేసే ఎద్దు రూపం. ఏమంటే గడ్డి మంచి తిండి తింటా, ఎద్దు మంచి తిండి తింటుందా, మనం మంచి తిండి తింటామా? అంటే చేసే రూపం మళ్ళీ పోని ఏదో మనిషి రూపం కూడా చేయలేదు. ఏ రూపం అట? ఎద్దు రూపమా? నేను మాట్లాడగలండి, మీకు ఇప్పుడు కోపం వస్తుంది. మీ గర్భాన్ని పుట్టిన పిల్లోడికి మంచి స్నానం చేయించి మంచి బట్టలు వేసి అలా రోడ్డు మీదకి వదిలిన తర్వాత పక్కవాడు ఎవరో వచ్చి మీ పిల్లోడు భలేగా ఉన్నాడండి ఎద్దులాగా అన్నదనుకోండి, ఎలాగుంటుంది మీకు? మీ పిల్లోడు ఎద్దులాగా ఉన్నదంటే మీకు ఏమొచ్చింది? ఏమొస్తుంది వెంటనే? కోపం. నా కొడుకుని ఎద్దు అంటావా? నువ్వే ఎద్దు, మీ తాత ఎద్దు, మీ ముత్తాత ఎద్దు అంటారా అనరా? కోపం. మీ పిల్లోడు ఎద్దు అంటే మీకు నచ్చదు. ఈ దుర్మార్గులందరూ దేవుడికి ఏ రూపం ఇచ్చారట? ఎద్దా? నేను చాలా రోజులు ఆలోచించానండి. వీళ్ళకి ఇన్ని జంతువులు ఉండగా, సింహం ఉంటుంది, పులి ఉంటుంది, అడవిలోనే తిరుగుతున్నారు కదా, ఏ జంతువులు కనపడబెట్టి అన్నీ కనపడతాయి. వీళ్ళు ఎద్దు రూపమే ఎందుకు ఇచ్చారు? బాగా ఆలోచించండి మీరు. ఎద్దు రూపమే ఎందుకు ఇచ్చారు? తెల్లారితే వీళ్ళకి బాగా ఏమి ఇష్టమో తెలుసండి? తిండి, మాంసం ఇష్టం. ఏ మాంసం ఇష్టం? అది మీకు అర్థమైంది ఇప్పుడు కదా. ఎద్దు మాంసం బాగా ఇష్టం కనుక మా దేవుడు ఎవరిప్పుడు? ఎద్దే. ముక్క తింటే చాలా బాగుంది. చూసారా? ఇశ్రాయేలుకి దేవుడు అర్థమయ్యాడా? అర్థమైతే అలాంటి రూపాన్ని చేసేవారు వాళ్ళు? తెలీదండి, తెలీదు. ఈ రోజండి భూమి మీద ఉన్న మానవాళికి దేవుడు తెలీదండి. దేవుడు ఎలా ఉంటాడో తెలీదండి. ఈ జంతువులన్నీ దేవుడు చేశాడని తెలీదండి. మనుషులందరినీ దేవుడు చేశాడని తెలీదండి. విశ్వమే దేవుడిదని తెలీదండి. దేవుడు ఒక మహాశక్తి స్వరూపం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం, అది నా రూపం, అది నా ఎత్తు అన్నాడు. వీళ్ళు ఆ రూపానికి ఎలాంటి ప్రతిభ చేశారు అంటే గడ్డి మేసే ఎద్దు రూపాన్ని ఇస్తారా నాకు? నేను మీకు అర్థం అవ్వలేదు అని ఆ రోజు జరిగించిన మారణ కాండ దేవుడు మీకు తెలియదు కాదు. తిన్నారు, త్రాగారు, ఆ ఎద్దు ముందు గెంతారు. ఆ రోజు దేవుడు వాళ్ళని చంపాడా? చంపేశాడు. దేవుడు అర్థం అవ్వలేదండి. ఒకనాడు దేవుడు మహిమలు కల్లారా చూసిన వాళ్ళే దేవుడిని ఎవడు ఎద్దు రూపం ఇచ్చారు అంటే దేవుడిని ఎవరు తెలుసుకున్నారు? దేవుడు ఎలాగుంటాడండి? దేవుడి శక్తి ఏంటండి? దేవుడి సామర్థ్యాలు ఏంటంటే అప్పుడప్పుడు మనిషి అంటాడండి, నాకు బలి నవ్వు వస్తుంది. ఆడు కోపంలో అన్నా నాకు నవ్వు వస్తుంది. మీరు చూడండి, అప్పుడప్పుడు మనిషికి ఏదైనా పెద్ద గొడవ అవుతుంది అనుకోండి, మధ్యలో ఇడు అంటాడు, ఒరే దేవుడు దిగొచ్చినా సరే నా చేతుల్లో నుంచి నిన్ను విడిపించలేడు. ఎన్నారా డైలాగు? ఈ మహానుభావుడి శక్తి సామర్థ్యాలు తట్టుకోవడానికట ఆడి పక్షాన్ని ఎవరు రావాలట? నీవు దేవుడు దిగొచ్చినా నేను కాపాడలేడు. దేవుడు దిగి రావాలా ఈయంతో యుద్ధం చేయడానికి? ఏమండి, ఇవన్నీ ఒట్టి డైలాగులు అండి, ఇవన్నీ గాలి మాటలు. ఇవన్నీ నీ శరీరంలో దేవుడు బిగించిన ఏ నరం కట్ అయిపోయినా నువ్వు ఇక మాట్లాడడానికి నోరు ఉండదు, కదపడానికి కాలు ఉండదు. కాలు నరం కట్ చేసేదానికి కాలు అడిపోద్ది, నోరు నరం కట్ చేస్తే నోరు అడిపోద్ది, కంటి నరం కట్ చేస్తే కళ్ళు పోతాయి. కంటి గురించి మీకు తెలుసండి, నాకు బల్లి అసలు అవయవంలో ఏది జ్ఞాపకం చేసుకున్నా దేవుడి గురించి నాకు అలా చెప్పాలనిపిస్తుందండి. మొన్న ఈ మధ్యకాలంలో కన్ను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను మా పిల్లలకి చూపించడానికి. కన్ను గురించి చెప్పాడండి నిజంగా. ఆయన నాకు విజువల్స్ వేసి మరీ చూపించాడు. కన్ను ఒక ప్రొజెక్టర్ అట. మన కన్ను జస్ట్ ల్యాంప్, ప్రొజెక్టర్ చూస్తుంది. ఈ చూసిందంతా కన్ను వెనకాల ఒక తెర ఉంటుందట, ఆ తెర మీద వేస్తుందట ఇది బొమ్మ ఇలాగ ఉందని. ఇప్పుడు మదన్న వచ్చాడు అనుకోండి, నేను మదన్నం చూస్తే ఈ ల్యాంప్ మదన్నం చూసి ఈ బొమ్మ తెర మీద వేస్తుందట. వెనకాల కళ్ళు వెనకాల ఒక తెర ఉంటుందట. ఆ తెర మీద మదన్న బొమ్మ పడగానే బ్రెయిన్ మదన్ అనగానే నందిగమ ప్రిన్సిపల్ అని బ్రెయిన్ కన్నుకు చెప్తుందట. చూడండి ఎలాగుందో కదా. ఈ కళ్ళు కనెక్షన్ అన్ని పట్టుకొచ్చి ఏమంటే కంటికి చివర ఒక నరం వేసి ఆ నరాన్ని పట్టుకొచ్చి దేవుడు ఇక్కడ మెదడుకి బిగించాడట. ఒరే నీకు దేవుడు వచ్చినా నిన్ను కాపాడలేడు అన్నవాడిని ఆ నరం కట్ చేసాడు అనుకోండి దేవుడు.
కళ్ళ ముందున్నాడు ఎవరు కనపడ్డా ఇక్కడికి ఇలాగనా లేక ఇలాగా ఈడు దేవుడితో ఏం చేస్తాడట, నా చేతిలో దేవుడు కూడా నేను విడిపించి. విన్నారా ఈ డైలాగులు వింటూ ఉంటారు మీరు. ఎవరికి దేవుడు తెలియదండి, దేవుడి శక్తి సామర్థ్యాలు తెలియదండి, దేవుడు బాహుబలం తెలియదండి, దేవుడు గొప్పతనం తెలుసుకోలేదండి. దేవుడి గురించి ఎవ్వరు ఏమీ తెలుసుకోలేదండి, తెలుసుకోలేదు. నమ్ముకున్నారా నమ్మేసుకున్నారు. దేవుడి గురించి మీకు ఏం తెలుసు, ఏం తెలియదండి. ఇంకొంతమంది ఉంటారు, ప్రసంగం అయిపోయిన తర్వాత చివరిలో వచ్చి అనే భలే ప్రసంగం చెప్పారు అంటారు. అవునమ్మా, మధ్యలో ఏ రెఫరెన్స్ చెప్పని చెప్పు. అవేమీ మాకు తెలియదండి. ఇదో విచిత్రం ఇది. దేవుడు చెప్పిన ప్రతి వాక్యము రాసుకోవటమో గుర్తుపెట్టుకోవడం ఇది లేదు. ప్రసంగాలు బాగున్నాయి, ఎందుకు బాగోడం, ఎందుకు ఈ పొగ, మాకు పొగ, దూపం, పనికిరాని దూపాలు ఇవి. మీకేమైనా పనికి రావాలన్నా, మీరు పరలోకంలో ఉన్న దేవుడికి ఇష్టం అవ్వాలి అన్నా, చెబుతున్న ప్రతి మాట గుర్తుపెట్టుకోండి. దేవుడి గురించి గుర్తుపెట్టుకోండి, అవి మనసులో పెట్టుకోండి, నేర్చుకోండి, తప్పించండి దేవుడి కోసం. దేవుడి గురించి నాకు తెలియాలండి, ఇంకా చెప్పండి, రేపు చెప్తాను రండి, రేపు భలే ఉంటుంది మీకు. చాలా రేపు కొత్త తెలుస్తాయి మీకు. రేపు మర్చిపోకండి రావటం. ఎవ్వరు చాలామంది తీసుకున్నారండి, రేపు ఉంది అసలుదే. మీ ఊళ్ళు కోరుండి వేసుకున్నారు వద్దని చెప్పిన. రేపు చాలా భయంకరంగా ఉంటుంది ప్రసంగం. దేవుడిని నమ్ముకోవటం వేరు, దేవుడిని తెలుసుకోవటం వేరు. ఒక సందర్భం చూపిస్తాను, ఇంకా క్లియర్ అయిపోద్ది మీకు విషయం. ఒక సందర్భం చూపిస్తాను. బైబిల్లో యోబు అనే భక్తుడు మీ అందరికి తెలుసా? యోబు గారు తెలుసండి. యోబు గారు మీరు తెలిసినప్పుడు, యోబు గారు దేవుడు యందు భయము భక్తి కలుగున్నాడు. ప్రారంభంలో మంచి సేవకుడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించినవాడు. చాలా పొంగిపోతున్నాడు దేవుడు. ఎప్పుడైతే ఒక మనిషి యథార్థంగా నీతిగా న్యాయంగా ఉంటాడో అతని చుట్టూ దేవుడు కంచె వేస్తాడు, దేవుడు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడండి. ఆ వ్యక్తిని దీవించాడు దేవుడు. యథార్థంగా ఉన్న వాళ్ళని దేవుడు దీవిస్తాడండి. ఆ దీవెన యోబు గారు పొందుకున్నాడు. పొందుకున్న తర్వాత అపవాదితో అంటున్నాడు ఓ రోజు, నా కొడుకుని చూసావా యోబు, సూపర్ అన్నాడంతే. దేవుడు కూడా పొంగిపోతారు తెలుసండి మనుషులను చూసి. చాలామందికి తెలియదు ఇది. మరి యథార్థంగా భక్తిగా ఉంటే దేవుడు ఏమంటాడు తెలుసా, నా కొడుకుని చూసావా, నా కూతురుని చూసావా అంటాడు. అలా అనిపించుకోవాలని కూడా ఎవరు ట్రై చేయరండి భూమి మీద. వాక్యానుసారం బ్రతికి నా కొడుకు నా కూతురు చూసావా, ఎలాగొన్నా చూసావా అనాలి దేవుడు నిన్ను నన్ను. అలా బ్రతకడానికి ప్రయత్నించాలి యథార్థంగా. యథార్థవంతుడు యోబులో ఉన్న యథార్థతే దేవుడి దగ్గర ఆయనకి మార్కులు దేవుడి ముందు నా కొడుకు నా సేవకుడు అనిపించుకునే ఆ మంచి సాక్ష్యం దక్కింది. అపవాది అంటున్నాడు, నా కొడుకు గురించి చూసావా అన్నాడు. అప్పుడు అది అంటుంది, ఇటు ఊరకనే మనుషులు నిన్ను నమ్మేస్తారనుకున్నావా, వాళ్ళ సంగతి నాకు తెలిసి నీకంటే అంటుంది దెయ్యవెళ్ళి దేవుడితో. వాళ్ళు ఊరకనే సభలకు వచ్చేస్తున్నారు అనుకున్నావా, ఊరకనే బైబిల్ పట్టుకున్నారు అనుకున్నావా, నువ్వు వాళ్ళకి ఏదో ఇస్తావని నీ చుట్టూ తిరుగుతున్నారు తప్ప నీ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు. నువ్వు కన్న తండ్రివని తండ్రిగా నిన్ను నమ్మొచ్చిన వాళ్ళు కాదళ్ళు. వాళ్ళకి ఏదో ఇస్తున్నావు గనుక నిన్ను నమ్ముతున్నారు. ఇస్తున్నది కట్ చేస్తే నేనుండి వాళ్ళు ఏమైపోతారు తెలుసా, దూరం అయిపోతారు. ఆ మాట చూడండి ఎంత డేర్గా మాట్లాడింది దయ్యం అంటే. ఏమన్నా మొదటి అధ్యాయంలో మాట చెప్పండి అమ్మా. 9వ వచనం, మొదటి అధ్యాయం యోబు గ్రంథం 9వ వచనం చూడండి. అపవాది యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతడి ఆస్తి దేశములో బహుగా విస్తరించెను. అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవా తానెను. ఎవరితో అంటున్నారు, ఎవరి గురించి అంటున్నారు ఏమండి? యోబు గురించి దేవుడితో దెయ్యం మాట్లాడుతుంది. నువ్వు దీవించావు కనుకుంటున్నాడు, నువ్వు ఆశీర్వదించావు కనుకుంటున్నాడు, అతని చుట్టూ నువ్వు కంచె వేసావు కనుకుంటున్నాడు. ఒక్కసారి అతని దీవెని తీసేస్తే, ఒకసారి అతనికి కష్టాలు వస్తే,
నీ ముఖము ఎదుటనే అతడు నిన్ను దూషించి నిన్ను విడిచేస్తాడు. దెయ్యానికి మనుషుల సైకాలజీ బాగా తెలిసిపోయిందా తెలియలేదా? ఎందుకు నమ్ముకుంటున్నారో దెయ్యానికి తెలిసిందా? ఊరకనే నమ్ముకుంటారంటున్నావా? నువ్వు అమాయకుడు, వాళ్ళేం బాగా తెలివైన వాళ్ళు. నీ అంత అమాయకులు కాదు తండ్రి నీ పిల్లలు, నీ అంత మంచోళ్ళు కాదు తండ్రి వాళ్ళు. నువ్వు ఏదైనా ఇస్తే వస్తారు, బెల్లం చుట్టూ ఈగలు తిరిగినట్టు తిరుగుతారు. ఆ బెల్లాన్ని తీసేసావు అనుకో, ఎవరు నువ్వు అంటారు వాళ్ళు. నిన్ను విడిచి వాళ్ళు ఏమైపోతారు? వెళ్ళిపోతారు తండ్రి. ఎవరన్నారు తెలుసండి? దెయ్యం. మరలా అడుగుతున్న పదే పదే ఎవరంటున్నారు? దెయ్యం. అంటే దేవుడు ఏదో ఇస్తాడు నమ్ముకోండి అని మనకు బోధ చేసేది కూడా ఏది చెప్పండి? ఇప్పుడు మీకు అర్థమైంది? ఇప్పుడు దేవుడి దగ్గరికి రండి, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అంటే ఇది దెయ్యమా దేవుడా? తండ్రి దగ్గరికి ఏదైనా ఇస్తేనే వెళ్తారండి. మీ నాన్న దగ్గరికి ముసలైపోయి మంచం మీద పడుకున్నాడండి, నాన్న ఏమిస్తావు మరి ఇంటికి వస్తానని అంటావా? ముసలాయిని పరామర్శించడానికి కన్న తండ్రి అని ప్రేమతో వెళ్తావా? నువ్వు వెళ్ళేటప్పుడు ఏమైనా పట్టుకుని వెళ్తావా? నాన్న వస్తానని ఏమైనా రెడీ చేయమని మటన్ కూర ఉండి చికెన్ కూర అంటావు ముసలాయిన్ని? ఏం తెమ్మంటావని అడుగుతావా మీ నాన్ననే? చూసారండి, భూమి మీద ఉన్న నాన్న అర్థమయ్యాడు, పరలోకంలో ఉన్న నాన్న, మీ నాన్న, మీ తండ్రి అర్థమయ్యాడా? నన్ను కన్నాడు కదండి, నాకు జీవితాన్ని ఇచ్చాడు కదండి, నా కుటుంబాన్ని ఇచ్చాడు కదండి, నాకు గర్భఫలాన్ని ఇచ్చాడు కదండి, ఇంకా చెప్పనా కరోనా టైంలో నన్ను చచ్చిపోకుండా బతికించాడు కదండి. ఇది అర్థమవుతుందేమో బాగా. కరోనా టైంలో మిమ్మల్ని అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరు బతికించారు చెప్పండి? 100% అయితే ప్రతిరోజు అదే ప్రార్థన చేస్తాను నేను. ఏడు తండ్రి ఆ టైంలో లేచిపోతే మీటింగ్లో మాట్లాడేవాడిని కాదేమో. అంతే కదండి, బతికించింది ఎవరు? దేవుడండి. మరి అలాంటి ఆయన దగ్గరికి ఏమిస్తావు చెప్పు? వస్తానంటావా? ప్రేమతో వస్తావా? ఏదో ఇస్తాడని దేవుడు నమ్మకండి, తప్పండి. అలాగని ఇవ్వటం మానేస్తాడు అనుకుంటున్నారా? నాన్నండి అయినా మీకు ఏం కావాలో మీ అక్కరతను ముందుగానే నాకు తెలుసు, మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, ఇస్తాడండి. కానీ వాటి కోసం దేవుడి దగ్గరికి వస్తే మాత్రం మనం ఏమైపోతాం తెలుసండి? స్వార్థపరులం అయిపోతాం. స్వార్థ భక్తి అవుతుంది అది. స్వార్థంతో కూడిన భక్తిని దేవుడు మెచ్చడు. తండ్రిగా ప్రేమతో రండి. మీ తండ్రి అయినా, మిమ్మల్ని కన్నాడు ఆయన, మీరు ఆయనకి చేయవలసిన బాధ్యత ఉంది, ఆయనకి మొక్కవలసిన బాధ్యత ఉంది, ఆయన ఆరాధించవలసిన బాధ్యత ఉంది. బాధ్యత అది. అవసరాల కోసం కాదు దేవుడు నమ్మవలసింది, రోగాల కోసం కాదండి. మీ తండ్రి నిన్ను కన్నాడు, నీ కోసం యేసుక్రీస్తుల వారి సిలువలో బలేశాడు. ఆ ప్రేమతో రా దేవుడి దగ్గరికి, ఆ ప్రేమతో రా. చెప్తాను ఇప్పుడు. యోబు గ్రంథంలో మీరు చదువుకున్న ఆ మాటలో యోబు గారి మాటను బట్టండి. ఓకే, నా కొడుకు అలాంటోడు అంటున్నావు కదా, నన్ను విడిచి వెళ్ళిపోతాను అంటున్నావు కదా, నా కొడుకు కాదని నేను నిరూపిస్తాను. దేవుడు కాదని నేను నిరూపిస్తాను. నా కొడుకు అలాంటోడు కాదు, కష్టాలకో శ్రమలకో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. దైవా, నీ ఇష్టం, నా కొడుకుని అప్పగిస్తున్నాను, ఏం చేస్తావో చెయ్యి, కానీ ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి కుదరదు. అప్పగించాడు, దెయ్యానికి అప్పగించాడండి. తర్వాత మీకు తెలియదు కదా ఏం జరిగింది? ఎద్దులు చచ్చిపోయాయి, గాడిదలు చచ్చిపోయాయి, గొర్రెలు చచ్చిపోయి, ఒంటెలు చచ్చిపోయి, చివరికి కుమారులు కుమార్తెలు కూడా చచ్చిపోయారు. సమస్తం పోయాయండి. మళ్ళా మొదటి స్థితికి వచ్చేసాడు. అప్పట్లో ఆస్తి అంటే అదే కదండి, గొర్రెలు మేకలు ఎద్దులు, అదే కదండి అప్పట్లో ఆస్తి. ఆస్తి అంతా పోయిందండి, సంపద అంతా పోయిందండి. చివరికి పిల్లలు పోయారండి. పిల్లలు పోయిన తర్వాత కృంగిపోయాడు. కృంగిపోతున్న టైంలో భార్య ఒక మాట అంటుంది. ఏమంటుంది తెలుసా? ఇంకను నీ యథార్థతను వదలక ఉందువా, దేవుని దూషించుమని మరణము కమ్మంటుంది. దేవుని దూషించు, దేవుని దూషించు. కానీ యోబు ఎలాంటి మనసుతో ఉన్నాడు? ఇక్కడ బాగా ఆలోచించాలి. యోబు ఎలాంటి మనసుతో ఉన్నాడంటే, ఒక్కసారి మీరు మొదటి అధ్యాయం 21 చదవండి. మొదటి అధ్యాయం 21. అందరు జాగ్రత్తగా తీసుకోండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 21. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని. బాగా అర్థం చేసుకున్నాడు దేవుణ్ణి. నేను వచ్చేటప్పుడు గొర్రెలు పట్టుకుని వచ్చానా? నేను వచ్చేటప్పుడు ఎడ్లు పట్టుకుని వచ్చానా? నేను వచ్చేటప్పుడే నాతో పాటు నా పిల్లలు 10 మంది నా వెనకాల తోకట్టుకుని వచ్చారా? భూమి మీదకి నేను ఎలా వచ్చాను? బాగా వినాలి. ఇవే మీరు నేను ఇలాగే అర్థం చేసుకోవాలి దేవుణ్ణి. నేను వచ్చేటప్పుడు ఎలాగొచ్చాను అంటే, దిగంబరిని, నూలు పోగు లేకుండా లోకానికి ఒట్టి చేతులతో నేను వచ్చాను. అంతేనా? మీరు నేను అలాగే వచ్చామా?
అలాగే వచ్చామండి. నేను దిగంబరినై వచ్చి తిని దిగంబరినై తిరిగి వెళ్ళిపోతాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు బాబ్బా. పోయిన తర్వాత ఎవరైనా స్తుతి కూడా పెడతారండి? మొన్నేనండి నా ఉద్యోగం పోయింది, మరి పాస్టర్ గారు మా ఇంటి దగ్గర స్తుతి కూడా పెట్టండి అన్నారు ఎవరైనా? ఉద్యోగం పోతే పెడతారా, వస్తే పెడతారా? వస్తే పెడతాం. యోబు గారు ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొనేను, యెహోవాకు స్తుతి కలుగును కాక ప్రార్థన చేస్తాడు అంటున్నాడు. ఎలాగుంది ఇది? భక్తిది. తెలుసుకున్నాడు దేవుణ్ణి. ఇచ్చింది దేవుడే, తీసుకున్నది దేవుడే. ఇచ్చినా తీసుకున్నా నా జీవితం వెనకాల ఆయనకి ఏదో ప్రణాళిక ఉంది, ఏదో ఆయన నడిపిస్తున్నాడు. నాకెందుకు గోల? ఇచ్చినప్పుడు అనుభవించాను, తీసుకున్నప్పుడు కూడా ఏమనాలి? దేవుడికి స్తోత్రం అనాలి. నువ్వు నేను అంటామండి అలాగా? మీరు చెప్పండి, మీరు అంటారా? ఇది తెలుసుకోవటం అంటే ఇచ్చేది ఆయనే, తీసుకునేది ఆయనే. సుఖంగా ఉన్నప్పుడు స్తోత్రం కొట్టాలి, కష్టంగా ఉన్నప్పుడు తిట్టుకోవాలా ఇంట్లో పడి? ఏమో గుడికి రావట్లేదంటే ఏం చెప్పాలి? పాస్టర్ గారు ఈ మధ్యకాలంలో బాగోట్లేదండి మా ఇంట్లో అంటే బాగుంటే వస్తావు, బాగోపోతే రావు. నీకేమర్థమయ్యాడు దేవుడు? బాగుంటే వస్తావా, బాగోలేదని గుడికి రావా? ఇప్పుడు యోబు గారు ఏమంటున్నారు? ఇచ్చినా తీసుకున్నా దేవుడికి ఏం కలగాలి? స్తుతి. తీసుకోవడాన్ని బట్టి కూడా దేవుడికి స్తుతి. తీసుకున్నాడు అంటే నన్ను ఏదో చేయబోతున్నాడు. ఒక కీడు వెనక ఏం దాగుంటది? మేలు ఉంటుంది. నాకు కీడు జరుగుతుంది కదా, ఏదో మేలు జరుగుతుంది. తీసుకున్నాడు అంటే ఆయనకి ఏదో జరుగుతుంది. నాకు ఎందుకండి, నాకు ఏం తెలియదండి. అలా జరగనివ్వండి. ఏమండి నిజంగా చెప్తున్నానండి, మీరు నమ్మండి నమ్మకపోండి, బైబిల్లో ఉన్న ప్రతిదీ కూడా నా జీవితంలో పెట్టి చూసుకుంటానండి. ఒక కీడు జరిగిందంటే దాని వెనకాల ఏదో మేలు ఉంటుంది. కీడు వెనకాల ఏదో మేలు ఉంటుంది. యాక్సిడెంట్ జరిగింది, కారు అంతా పప్పు అయిపోయింది. అప్పటికే 2 EMIలు ఏమో కట్టుకున్నానండి. సెకండ్ హ్యాండ్ కారు 2 EMIలు 3 EMIలు కట్టాను అంతే. ఇదేంటి దేవా, కారు పప్పు అయిపోయింది, 2 EMIలు కట్టాను, ఈ మంచి కారు ఏదో డొక్కు కారులో తిరుగుతున్నాయి, కొంచెం మంచి కారు వచ్చిందంటే ఇది ఇలాగ అయిపోయిందని అలాగా బాధపడుకుంటే. కానీ ఒకటి అర్థమవుతుంది, ఒక కీడు జరిగిందంటే దాని వెనకాల ఏముంటుంది? ఏదో ఉంది పట్టుకెళ్ళి షోరూంలో పడేసామండి. నిజంగా మీరు నమ్మరు, యాక్సిడెంట్ బయటకు వచ్చిన తర్వాత కారు వస్తుందండి, కొత్త షోరూమ్ నుంచి వచ్చిన కారు ఎలాగొచ్చింది అలాగొచ్చింది బయటికి. ముందు ఎక్కినప్పుడేమో పాత కారు అనేవారు, ఇప్పుడు తిరుగుతుంటే ఎలాగుంది తెలుసా? కొత్త కారు కొన్నారా? అవును, కొత్తగా అయ్యి బయటకు వచ్చింది. అది అవడానికి అక్కడ ఏం జరిగింది? కీడు వెనకాల ఆలోచించుకుంటే ప్రతిదీ ఏముంటది? మేలండి. యోబు గారు దేవుడిని తెలుసుకున్నాడు. మనమైతే అవునండి మరి ఏదో కీడు జరిగిపోయిందంటే మరి దేవుడిని ఏమన్నా కొంచెం పక్కన ఎవరన్నా ఇంకొకరు ఉన్నారేమో చూడండి, మార్చేద్దాం. ఎవరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్ళు లేరండి క్రైస్తవులు. ఈరోజు అవసరాల కొరకు వచ్చి వాళ్ళ అవసరాలు తీరకపోగా దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నవారు లేరా? దేవుని పిల్లరా, మనము దేవుని వలన మేలు అనుభవిస్తామా, కీడు అనుభవించదగదా? భార్యతో అంటాడు, అది పక్క అధ్యాయం అని కూడా వచనం చెప్పండి అమ్మా. 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2వ అధ్యాయం 10వ వచనంలో యోబు భార్యతో చెప్తున్నాడు నీ మాట, నువ్వు దేవుని దూషించి చచ్చిపోమంటే భార్యతో అంటున్నాడు. 10వ వచనం, మూర్ఖురాలు మాట్లాడునట్లుగా నువ్వు మాట్లాడుచున్నావు. ఇక్కడ ఈ భలే సందర్భం అండి, ఇది మీరు బాగా ఆలోచించాలి. యోబు దేవుణ్ణి నమ్మాడు, యోబు భార్య దేవుణ్ణి నమ్మింది. జాగ్రత్తగా వినాలి, యోబు దేవుణ్ణి నమ్మాడు, యోబు భార్య దేవుణ్ణి నమ్మింది. యోబు దేవుడిని తెలుసుకున్నాడు, యోబు భార్య నమ్ముకుని ఊరుకుంది, దేవుడి గురించి ఏమీ తెలుసుకోలేదు. అందుకే ఆస్తి పోగానే దేవుణ్ణి ఏం చేయమంటుంది? దేవుని తిట్టేస్తావా? దేవుడు దూషించావా? అందుకే అంటున్నాడు యోబు భార్యతో, నువ్వు మూర్ఖురాలు, దేవుణ్ణి తెలుసుకొని మూర్ఖురాలు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడుచున్నట్టుగా మాట్లాడుచున్నావు. దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడు మనం అనుభవింప తగదా? నేను చూసారా, దేవుడి వల్ల ఎప్పుడు మేలులేనా, కీడు అనుభవించవా? ఈ సంగతులను ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చెయ్యలేదు. ఎంత మంచోడండి యోబు. ఇప్పుడు చెప్పండి, యోబు భార్య దేవుని తెలుసుకుందా, యోబు దేవుని తెలుసుకున్నాడా? యోబు గారు తెలుసుకున్నాడు. యోబు భార్య దేవుని నమ్మిందా? నమ్మింది, కానీ దేవుడి గురించి ఏమీ
తెలుసుకోలేదు. దేవుడు కీడు కూడా దేవుడి వల్ల కీడు కూడా అనుభవించాలి. ఎందుకంటే అది పరీక్షా కాలం కదా, దేవుణ్ణి గెలిపించే కాలం కదా, అపవాది చేత శోధింపబడుతూ కూడా విశ్వాసాన్ని పరీక్షా కాలం కదా, అది విశ్వాసానికి పరీక్షా కాలం కదా. అది దేవుడి వల్ల ఎప్పుడు మేలులే కావాలంటే ఎలాగండి? కీళ్ళు వద్దా? కీడు అనుభవించరా? శ్రమలు అనుభవించరా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. బైబిల్ ఏమనుందో క్రైస్తవుల గురించి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 30వ వచనం చూడండి. బైబిల్లో క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఎంతమంది బైబిల్లో చెప్పండి? ఫిలిప్పీ 1:30లో ఆయన పక్షాన శ్రమ పడటం కూడా మీకు అనుభవించిందని ఉందా? ఉంది. కానీ ఈరోజు క్రైస్తవులకి సేవకులు చెప్తున్న ప్రసంగాలు ఏంటి? దేవుడి దగ్గరికి వస్తే మీకు శ్రమలు లేవు, దేవుడి దగ్గరికి వస్తే మీకు కష్టాలు లేవు, దేవుడి దగ్గరికి వస్తే అసలు మీకు ఎలాంటి బాధలు లేవు. ఈయన వింటున్నారు? బైబిల్లో ఏమనుంది? ఆయన పక్షమున శ్రమ పడటం కూడా మీకు అనుగ్రహించబడింది. సువార్త పక్షాన శ్రమ, సువార్త పక్షాన కష్టాలు, వేదనలు, ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు బైబిల్లో. జైలు పాలైపోయిన వాళ్ళు ఉన్నారు, భార్యలు పోగొట్టుకున్న వాళ్ళు, భర్తలు పోగొట్టుకున్న వాళ్ళు, జీవితాలను పోగొట్టుకున్న వారు, పిల్లొద్దు అనుకున్నారు, ఏమంటే ఆస్తులు కాదనుకున్నారు, అన్నిటినీ సర్వాన్ని పోగొట్టుకుని శ్రమలు పడి కదండి వాళ్ళు పరలోక రాజ్యానికి సిద్ధపడ్డారు. దేవుడిని తెలుసుకున్నారు కదండి, దేవుడికి జీవితాలు ఇవ్వాలని తెలుసుకున్నారు కదండి. మనమేంటో సుఖాలు, సంతోషాలు, దేవుడి దగ్గర రండి, దీవెనలు, ఈ తప్పండి. దేవుడి గురించి మనకి ఏవి నేర్పలేదండి, ఏవి చెప్పలేదండి మనకి. అందుకే టైటిల్ వేసాం ఏమని? దేవుణ్ణి నమ్ముకున్నావా? దేవుడి పక్షాన దేవుడి పనిలో శ్రమలు కూడా ఉంటాయని తెలుసుకున్నావా? యోబు తెలుసుకుని మాట్లాడుతున్నాడు. భార్య దేవుడిని నమ్ముకుంది తప్ప దేవుడు అంటే ఏంటో పెద్దగా ఆవిడికి ఎక్కలేదు. ఎంత మంచి మాటలండి యోబు నోట మీరు విన్నారు, ఎంత మంచివి అవి. దేవుని పిల్లలారా, తెలుసుకోవటం, నమ్ముకోవటం కాదు, దేవుడి గురించి పరిపూర్ణంగా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. పుట్టించాడు, కన్నాడు, పెంచుతున్నాడు, ఆయన పక్షాన భూమి మీద పనిచ్చాడు, పని చేయాలి. ఆ పనిలో శ్రమ వస్తుంటే ఎదుర్కోవాలి, ఆ పనిలో నిందలు వస్తుంటే ఎదుర్కోవాలి. నిందలు, హింసలు, శ్రమలు పరలోక రాజ్యానికి బహుమతులవి. మీకు నింద వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు భూమి మీద ఏం చేయమన్నాడు? సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. అంటే దేవుడు పక్షాన నిందలు వస్తే పరలోకంలో ఫలం. నాకు నిందలొద్దు, కష్టాలొద్దు, కన్నీళ్ళొద్దు, నాకు ఎప్పుడు సుఖం ఉండాలంటే పరలోకం వద్దా? పరలోకానికి రావా? దేవుడి కోసం పనిచేసి దేవుడు పోయే ఆ నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకోవా? ఎవరు చెప్పారు ఈ బోధలన్నీ? దేవుడి పక్షాన శ్రమలున్నాయని బైబిల్లో ఉంటే అసలు నిన్ను సుఖాలు, సంతోషాలు, ఆనందాలు, దీవెనడు ఇది కదా నీకు చెప్పారు. అందుకేనండి మనకి ఎవరికి ఏమో అర్థం అవ్వలేదు తెలుసా? దేవుడు అంటే ఏంటో స్పష్టంగా మనకి అర్థం కాలేదు. యోహాను సువార్త ఆ రెఫరెన్స్ చెప్పండి అన్నయ్య. యోహాను సువార్త 8వ మీరు చెప్పింది 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ, చూసారా మాటలు ఎలా ఉన్నాయో, ఆయనకి ఇష్టమైన కార్యాలే నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అంటే నువ్వు ఎవరికి ఇష్టమైన కార్యాలు చేయాలి? దేవుడికి ఇష్టమైన. మనకెవరు చెప్పారు? నీ ఇష్టాలు ఏవో వచ్చి అడుగు, ప్రార్థన చేయి. అక్కడ ఇంటలేదు అనుకో, నైట్ మొత్తం ఆల్ నైట్ ప్రేయర్ పెట్టు. అక్కడికి ఇంటలేదు అనుకో, గొలుసు ప్రార్థన చేయి. అక్కడికి ఇంటలేదు అనుకో, ఉపవాస ప్రార్థనలో దిగిపోయాను బ్లాక్మెయిల్ చేయి. ఇలా నేర్పారు మనకి. నీకు ఇష్టమైనది అడగడానికి నువ్వేమైనా చేయి, నీకు ఇష్టమైన వాడుగు. అవసరమైతే ఉపవాస ప్రార్థనలను బ్లాక్మెయిల్ చేసి నాకు ఇస్తావా, నేను అన్నం మానేయమంటావా? ఇది ఎక్కడో మీకు సింక్ అవుతూ ఉంటుంది. ఎవరు చేస్తారు ఈ శాస్త్రాలన్నీ? ఇంట్లో పిల్లలు బాక్స్ కొంటావా, నన్ను అన్నం మానేయమంటావా? అప్పుడప్పుడు భార్య గారు నాకు చీర తెస్తారా, నేను అన్నం తింటా మానేయమంటారా? ఈ బ్లాక్మెయిల్కి లేదండి ఇది. మీరు బాధపడడానికి స్టార్ట్ అవుతున్నాయి. బాధపడండి, మీరు అలా బాధపడండి, మమ్మల్ని తిట్టుకోండి. మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు దేవుణ్ణి. నీ ఉపవాసాలు సువార్తకు చేస్తున్నావా? సువార్త పక్షాన రావాలి ఉపవాసం వస్తే. నీ ఆరోగ్యం పోతే, నీకు ఆకలి వేస్తే సువార్త కోసం రావాలి. ఇంట్లో కూర్చుని ఉపవాసాలు ఏంటయ్యా?
ఇంట్లో కూర్చొని ఉపవాసాలు ఏంటి? ఇగో మీకు ఏదైనా పెళ్ళి అవ్వట్లేదా, ఇక స్టార్ట్ చేయండి అంటున్నారు. మీకు ఉద్యోగం రావట్లేదా, స్టార్ట్ చేయండి. ఏం స్టార్ట్ చేయాలి? దేవుని బ్లాక్మెయిల్ చేస్తున్నారా నాకు ఇస్తావా లేదా అని? తప్పు చేస్తున్నారు. ఆయనకి ఇష్టమైన కార్యములు నేను ఎల్లప్పుడూ చేయుతును. యేసుక్రీస్తుల వారు ఉపవాసం చేసింది తన దేహాన్ని సిలువ యాగానికి సిద్ధం చేసుకుంటున్నాడు. మోషే గారు ఉపవాసం చేసింది వాక్యం తేడానికి వెళ్ళి దేవుడు చెబుతుంటే రాసుకుంటూ తినడానికి టైం లేక దేవుడు మాట్లాడుతుంటే అప్పుడు చేశాడు ఉపవాసం. నువ్వెందుకయ్యా చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళి చేస్తున్నావు? సువార్తకి వెళ్ళిపోయావా? ఆ సువార్తకి వెళ్తున్నప్పుడు అన్నం దొరక ఆకలేస్తుందా? కాదే, ఇంట్లో అన్నీ ఉంటాయట, తినకుండా అలాగుండి ఉపవాసం అంటాడట. ఇదేం ఉపవాసం ఇది? మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటాడట, ఆ రాత్రికి మళ్ళీ డ్రై ఫ్రూట్స్ అట, యాపిల్ అట, అరటిపండ్లు అట. ఇది ఉపవాసం అనాలో మంచి డైట్ అనాలో ఏం అర్థం అవటం లేదు. పాలు, రొట్లు, అబ్బబ్బబ్బబ్బా, ఇంటి నిండా దానిమ్మకాయలు, హెల్దీ ఫ్రూట్స్, ఉపవాసాలు ఇవి. దేవుని పిల్లలారా, ఉత్త రోజులేమో అన్నం తింటాడట, ఉపవాసం రోజులేమో మంచి బలమైన ఫ్రూట్స్ తింటాడట. తప్పు చేయకండి. తెలియకపోతే అడగండి, బైబిల్ని అడగండి. మమ్మల్ని అడగమని చెప్పం, ఎందుకంటే మమ్మల్ని తిడతారు మీరు. మాకు తెలుసు మంచోళ్ళు మీరు, మమ్మల్ని తిట్టే మంచోళ్ళు మీరు, చెడ్డ మంచోళ్ళు. బైబిల్ని అడగండి ఉపవాసం అంటే ఏంటి. బైబిల్ని అడగండి ఎప్పుడు ఉపవాసం రావాలి మనకి. బైబిల్ని అడగండి ఎందుకు ఉపవాసం చేయాలి. తెలియకపోతే దగ్గరలో ప్రిన్సిపల్ మీకు పక్కనే బైబిల్ కాలేజీలు ఉన్నాయి, చక్కగా బైబిల్ కాలేజీలకు వెళ్ళండి. వాళ్ళు సెమినార్లు పెడతారు, వెళ్ళండి. ఉపవాసం అంటే ఏంటి, బైబిల్లో ఏం చెప్పాడు దేవుడు అని అడగండి. మీకు పక్కనే దైవజనులు ఉంటున్నారు, చక్కగా బైబిల్ కాలేజీలు ఉన్నాయి, నేర్చుకోండి. మరలా చెప్తున్నాడు ప్రియులారు, ఎవరిని ఏమనటం లేదు. మీరు బైబిల్ నేర్చుకోండి, దేవుడిని అడగండి, అన్ని దేవుడినే అడగండి, బైబిల్నే అడగండి. ఎవరైతే చెప్తారో నమ్మకండి, తెలుసుకోండి. రేపోటి అర్థమవుతుంది మీకు. ఇదా కదా ఇంతకాలం ఇలా మోసపోయామని రేపోటి అర్థమవుతుంది మీకు. దర్శనాల గురించి, దాని పుట్టుపూర్వోత్తరాలని చెప్తాను రేపు. దేవుని పిల్లరా, తెలుసుకోండి దయచేసి. దేవుడి గురించి తెలుసుకోండి. నమ్ముకున్నాం, బాప్తీసం తీసుకున్నాం, బైబిల్ పట్టుకున్నాం, గుడికి వెళ్ళిపోతున్నాం కాదు, దేవుడి గురించి తెలుసుకోండి. ఇప్పుడు మీరు చదువుకున్న మాట ఎంత బాగుంది. నేను ఎప్పుడు ఆయనకి ఇష్టమైన కార్యాలే చేస్తాను. ఆయనకి ఇష్టమైనవి చేస్తే నన్ను ఆనందంగా ఉంచుతాడు, భూమి మీద నన్ను సంతోషంగా ఉంచుతాడు. ఆయనకి ఇష్టమైనవి చేశాను కనుక అంతిమంగా నన్ను పరలోకానికి చేర్చుకుంటాడు. నా ఇష్టాలే, నా సంతోషాలే, నా సుఖాలే దేవుడికి ఇష్టం అనుకుంటున్నారా ఇవి? యోబు గ్రంథంలో మాట చూసి ముగించేస్తాను చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం మీరు చూడండి. క్షమించండి, ఇది చదివారు కదా, యోబు గ్రంథం చదివారు. యోబు గ్రంథం 27వ అధ్యాయం చూడండి ఒకసారి. 27వ అధ్యాయం చూడండి. 27 యోబు గ్రంథం 27వ అధ్యాయం కింద 4వ వచనం నుంచి చదవండి ఒకసారి. 4వ వచనం నుంచి యోబు గ్రంథం 27:11 ఒకసారి 4వ వచనం చదవండి. 4వ వచనం. క్షమించండి, కీర్తనల గ్రంథం అండి. కీర్తనల గ్రంథం ఒక్కసారి చదవండి. నేను చిన్న కన్ఫ్యూజ్ అవుతాను. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఎంత బాగా మాట్లాడతారు చూడండి ఇక్కడ. యోబు గ్రంథం 27:8. దేవుడు వాళ్ళని కొట్టివేయినప్పుడు, వాళ్ళ ప్రాణమును తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? ఇతడు ఎవరట? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? భక్తిహీనుడు. నేను చాలాసార్లు చెప్పానండి, భక్తిహీనుడు అంటే దేవుడు నమ్మనోడు కాదు. దేవుడి దగ్గరకు వచ్చి దేవుడిని సరిగా తెలుసుకోక, భక్తి అంటే ఏంటో తెలుసుకోక, భక్తి జీవితం అంటే ఏంటో తెలుసుకోక వచ్చి కూడా దేవుడి దగ్గరకు వచ్చి కూడా భక్తిహీనుడుగా మిగిలిపోయాడు. ఆ భక్తిహీనుడి గురించి అంటున్నాడు, వాడి ప్రాణాన్ని నేను కొట్టివేయినప్పుడు వానికి ఆధారం ఏది? 9వ వచనం చూడండి. వానికి బాధ కలిగినప్పుడు దేవుడు వాడు మొర్ర వినునా? చూసారు అలాగే మాట్లాడుతున్నాడా? భక్తిహీనుడికి బాధ కలిగినప్పుడట వాడు దేవుడికి ప్రార్థన చేస్తాడట, దేవుడు వాని మొర్ర వినునా?
వాడు సర్వశక్తుని యందు ఆనందించునా, వాడు అన్ని సమయములలో దేవునికి ప్రార్థన చేయునా. ఏమండి, బాగా ఆగాలి. భక్తిహీనుడు ప్రార్థన చేస్తున్నాడట. ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అంటున్నాడు అక్కడ? వానికి బాధ కలిగినప్పుడు. ఆగాలి మీరు. బాధ కలిగినప్పుడు మాత్రమే ప్రార్థన చేసే వాళ్ళని ఏమన్నాడు దేవుడు ఇప్పుడు అక్కడ? అతిటండి. మరి బాధ కలిగినప్పుడే కదా దేవుడికి మనం ప్రార్థన చేస్తాం, అంతేనా? మీకు తెలిసింది నేను చెప్పండి. ప్రార్థన ఎప్పుడు చేస్తాం? బాధ కలిగినప్పుడు. గట్టిగా జ్వరం వచ్చేస్తేనో, కాళ్ళు ఇరిగిపోయి హాస్పిటల్లో పడిపోతేనో ఎవరికి ప్రార్థన చేసుకుంటాం? దేవుడు 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 దేవుడు. బాధ కలిగింది ఎవరు గుర్తొచ్చారు? దేవుడు దేవుడు. సంతోషం కలిగింది ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు చెప్పాలి నాకు. సంతోషం రాగానే ఎవరు గుర్తొచ్చేసారు? మా అక్క. అక్క ఎక్కడ ఉంది? రమ్మనండి రమ్మనండి. సంతోషం వస్తే అక్కట, సంతోషం వస్తే బావట, సంతోషం వస్తే ఫ్రెండ్స్ అట, సంతోషం వస్తే బంధువులట, బాధ వస్తే ఎవరట? ఇలాంటి వాళ్ళందరికీ దేవుడు వేసిన మార్క్ ఏంటో తెలుసా? భక్తిహీనుడురా నువ్వు. కష్టం వచ్చినప్పుడు మొర్రెడతావు, కష్టం వచ్చినప్పుడు ఏడుతావు, కష్టాన్ని తీసి నీకు సంతోషం రాగానే నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా బంధువులతో చుట్టాలతో సంతోషాలు, ఆనందాలు, పార్టీలు, సెలబ్రేషన్స్, విందులు, వినోదాలు. బావా రారా పార్టీ ఇస్తాను నీకు. దేవుడికి ఇవ్వేటి ఎప్పుడు పార్టీ? బావకు పార్టీ అట, అక్కకు పార్టీ అట, నాన్నకు పార్టీ అట, అమ్మకు పార్టీ అట. సంతోషాలు మనుషులకట, బాధలు ఎవరికట? అబ్బా, భక్తులు చూసారు ఎలాగున్నారు? బాధలన్నీ నీ మీద పడేస్తాం, సంతోషాలు ఏమైనా ఉంటే మా వాళ్ళకి ఇస్తాం. ఎలాగుంది ఇది? జీతం అంతా పట్టుకెళ్ళి మా ఆవిడకి ఇస్తాను, అన్నం మాత్రం నువ్వు వండమ్మా అనండి మీ అమ్మని. ఏమంటది? జీతం అంతా పట్టుకెళ్ళి మా ఆవిడకి ఇచ్చేస్తానమ్మా, మేమిద్దరం బీరువాలో పెట్టుకుంటాం, మొత్తం నువ్వు అన్నం పెట్టాలి, మాకు కూరగాయలు నువ్వు అన్నీ తేవాలని అనండి మీ తల్లిని. అనండి పెళ్లి చేసిన తర్వాత. కర్ర ఇచ్చుకోదండి. దేవుడు అంటే ఏమనుకున్నారు? బాధలు చెప్పుకునేవాడా? ఆయనే అంటున్నాడు అక్కడ. చూడాలి వాక్యం బాగా. 9వ వచనం. వారికి బాధ కలిగినప్పుడు దేవుడు వారి మొర్ర వినునా, వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. ఆయన బాధ అది. ఇంతకీ నువ్వు ఎప్పుడైనా నాకు ఆనందాన్ని ఇచ్చావరా? ఎప్పుడైనా మీటింగ్ పెట్టావా? ఎప్పుడైనా సభ పెట్టావా? పోనీ మీటింగ్ పెట్టేంత శక్తి నీకు లేదు. పక్కోళ్ళు మీటింగ్ చేస్తుంటే వాళ్ళు ₹1,000 ఖర్చు పెట్టేస్తుంటే, నా దేవుడికే కదా వాళ్ళు మీటింగ్ చేస్తున్నారు, నా ప్రభు మాటలే కదా చెప్పిస్తున్నారు, నా బైబిల్లో ఉన్న సంగతులే కదా వినిపిస్తున్నారని ఆ చేస్తున్న వాళ్ళకి 1,000-500 ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టండి, భోజనాల ఖర్చుకు వాడండి, మైక్ ఖర్చుకు వాడండి, ఈ లైటింగ్ ఖర్చుకు వాడండి, సౌండ్ ఖర్చుకు వాడండి అని ఎప్పుడైనా నీ కష్టాన్ని పట్టుకెళ్ళి దేవుడి కొరకు పని చేస్తున్న వాళ్ళ దగ్గర పెట్టావా? ఇవ్వు, చెయ్యు. ఆయనకి ఎప్పుడు ఇవ్వు, ఆయనకి ఎప్పుడు పెట్టవు, ఆయనకి ఎప్పుడు సంతోషాలు ఇవ్వు. బాధలు వచ్చేసరికి మాత్రం ఎవరు గుర్తొస్తారట? దేవుడు. కాలు ఇరిగిపోయి హాస్పిటల్లో ఉంటే దేవుడు. ఆపరేషన్ సక్సెస్ అయిపోయి కాలు అంతా బాగైపోతే మళ్ళీ ఎవరు? ఆ కాలుతో పనికి వెళ్ళిపోతాను, ఆ కాలుతో మా అక్కల ఇంటికి వెళ్ళిపోతాను, ఆ కాలుతో మా నాన్నల ఇంటికి వెళ్ళిపోతాను. బాగు చేసిన ఆ కాలుతో సువార్తకు వచ్చి ఆ కాలుతో దేవుడిని సంతోషపెట్టవేటి? ఇవ్వండి. దేవుడు అర్థమయ్యాడా? మీరు చెప్పండి, అర్థమయ్యాడా? దేవుడు అనగానే బాధలు మాత్రం చెప్పుకోవాలని వాళ్ళందరూ రావాలి. ఈ వచనంతో కష్టాలు మాత్రమే చెప్పుకునే వాళ్ళు దేవుడు అన్న వాళ్ళందరూ రావాలి. ఆయనే అడుగుతున్నాడు, ఒరే ఎప్పుడు నీ శోకాలు, నీ దుఃఖాలు, నీ ఏడుపు మొహమేనా? ఎప్పుడన్నా ఆనందంతో ఉండే మొహాన్ని చూపించుకోడుక అంటున్నాడు. ఎప్పుడైనా నవ్వు మొహం చూపించరా? ఎప్పుడైనా దేవుడి కోసం ఇది చేశానని నువ్వు ఆ నవ్వు ఒక్కసారి ఆ నవ్వు మొహాన్ని ఒక్కసారి చూపించుకోడుక అంటున్నాడు. గుళ్ళో ఉన్న వాళ్ళు ఎవరి ముఖమైనా మీరు ఆదివారం రోజు క్యాప్చర్ చేయండి కావాలంటే. మోకాలు వేసి దేవా 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 దేవా, ఏడుపు ఏడుపు గోల, ఏడుపు గోల. గుడ్ ఫ్రైడే రోజున అందరూ ఏం చేస్తారు చెప్పండి? గుడ్ ఫ్రైడే రోజుని ఏడవటం లేదని ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ చేసి మరీ ఏడిపిస్తున్నారు. చూడండి ఎలా చచ్చిపోయాడు చూడండి. ఏడండి ఆయన బ్రతుకుంటా అన్నాడు ఏడుతుంటే, యెరూషలేము స్త్రీలా వెనకాల వెళ్ళిపోతున్నారు, సిలువ చుట్టూ ఏడుతున్నారు. వెనక్కి తిరిగి వచ్చారా? యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడకండి. అసలు మీ బతుకులు బాగోలేదు, నా గురించి ఎందుకు ఎడుతారు? నేను సిలువ వేయించుకుంటాను, నన్ను చచ్చిపోతాను, సమాధి చేస్తారు, తిరిగి లేస్తాను, హాయిగా పరలోకం వెళ్ళిపోతాను. పాతాళానికి పోయేవి మీరు, ఆ నరకానికి పోయేది మీరు. కాబట్టి ఎవరు ఏడవాలి? నా గురించి వద్దు, మీ గురించి
మీ పిల్లల గురించి ఏడవండి అన్నాడు. వీళ్ళంటారు మేము మా గురించి ఏడవం, మా పిల్లల గురించి ఏడవం, నీ గురించి ఏడుతాం. ఇది ఆయన ఒకటి చెప్తారు, వీళ్ళు ఒకటి చేస్తారు. మాకు మళ్ళీ దేవుడు తెలిసిపోయాడు, మేము బైబిల్ అట్టేసుకున్నాం, అది చేస్తున్నాం, ఇది జాగ్రత్త. వాక్యం పట్టుకోండి, బైబిల్లో ఆయన ఏం చెప్తున్నాడో పట్టుకోండి. నా గురించి ఆడద్దు. ఎవరి గురించి ఆడవాలి? మా గురించి ఆడవండి అంటే దేని గురించి ఆడమని? మా పాపాలు కొడుకు తండ్రి, మమ్మల్ని బాగు చేయి తండ్రి, మాకు వాక్యం నేర్పించు తండ్రి, మాకు మీ పని తండ్రి, మేము చచ్చిపోతే మీ దగ్గరకు వచ్చేయాలి తండ్రి పరలోకానికి. ఈ ఏడుపు మంచిదండి. ఇది ఎవరైనా గుళ్ళో ఇవి అడుగుతారా? మీరు చెప్పండి, అడుగుతారా? ఒళ్ళు బాగోలేదు, ఒంట్లో బాగోలేదు, కన్ను బాగోలేదు, నా కొడుకు బాగోలేదు, జోగ రాలేదు, ఆయన మా ఎదురుకుండా ఆయన డాబా వేసాడు, నేను ఇంకా 2 ఫ్లోర్లు వేయలేదు, 3వ ఫ్లోర్ వేయాలి, 4వది వేయాలి, 5 వేయాలి, అన్నీ వచ్చి మీద పడిపోయి పాతాళానికి వెళ్ళిపోవాలి. ఇయే కదండి గుడికి వస్తే గోలండి బాబు, గోల. కారు, ఇల్లు, పొలం, బిల్డింగులు, బంగారం. పాపం పెరిగిపోయింది. పరలోకానికి వస్తానో లేదో భయంగా ఉంది తండ్రి. రేపు మీరు రేపు మీరు వచ్చేస్తే మేము మా పిల్లలు మా కుటుంబం సిద్ధంగా లేవు తండ్రి పరలోకానికి. మేము నరకానికి వెళ్ళిపోతాం తండ్రి. మమ్మల్ని బాగు చేయి తండ్రి, మా పాపాలు తీ తండ్రి, మేము అందరం మీ దగ్గరికి వచ్చేరు తండ్రి. ఎవరికైనా ఉందండి బాధ? ఉందా? మీరు చెప్పండి. చెప్పలేదండి. మనకి ఏమి చెప్పక ముందర తరాలు మనకి ఏమి చెప్పక తప్పు చేశారండి వాళ్ళు. మనం దేవుడు అంటే అదే అనుకున్నాం ఇంతకాలం. ఇప్పుడు వాక్యం చదివారా మీరు? వాడు సర్వశక్తుని యందు ఆనందించునా. తర్వాత మాట ఏంటి? అన్ని సమయములలో వాడు దేవునికి ప్రార్థన చేయను అంటే అర్థం ఏంటి? అన్ని సమయములలో అంటే అర్థం ఏంటి తెలుసా? బాధ వచ్చినప్పుడు చేసావు, వెరీ గుడ్. బాధ చెప్పుకోవచ్చు, దేవుడు తప్పు కాదండి. బాధ వచ్చినప్పుడు చేసావు, సంతోషం వచ్చినప్పుడు చేసావా? మీలో ఎవరికైనా నువ్వు సంతోషము కలిగినా బైబిల్ ఏమనుందో తెలుసండి? అతడు కీర్తనలు పాడవలెను అని ఉంది యాకోబు పత్రికలో. సంతోషం వస్తే ఏం చేయాలట? కీర్తన పాడాలి. మనం ఏం చేస్తాం? సంతోషం రాగానే, ఆనందం రాగానే ఇంట్లోని బిర్యానీ వేసి చుట్టుపక్కల అందరిని పిలిచేసి విందులు. దేవుడేడండి. అసలు నీ కుటుంబంలో సంతోషం వస్తే అబ్బా నా జీవితంలో భలే సంతోషం. వచ్చేయండి అందరూ దేవుడిని స్తుతిద్దాం, దేవుడికి పాటలు పాడేద్దాం, దేవుడి గురించి వాక్యం నేర్చుకుందాం, వచ్చేయండి మా కుటుంబంలో దేవుడు మేలు చేసిరండి, వచ్చేయండి అని ప్రార్థన పెడతావా? దేవుడి గురించి చెప్పిస్తావా? దేవుని పిల్లలారా, దేవుడిని నమ్ముకున్నారు కానీ దేవుడిని సరిగా తెలుసుకోలేకపోయారండి. చాలా చెప్తాను ఇంకా, కానీ మీరు కూర్చోలేరు. ఇంకా చెప్తాను, రాత్రి అంతా చెప్పమన్నా. సమూయేలు గ్రంథంలో ఏలీ పిల్లలు ఉంటారండి, 2, ఓఫ్ని, ఫినెహాస్, వాళ్ళిద్దరు పేర్లు. సమూయేలు గ్రంథం చదువుకోండి. యాజకుడి గర్భాన్ని పుట్టి ఆటోమేటిక్గా వీళ్ళ తర్వాత యాజకులు అయిపోయారండి వీళ్ళిద్దరు. బాగా అర్థం చేసుకోండి. యాజకుడి గర్భాన్ని పుట్టి తర్వాత ఏమైపోయారు వీళ్ళు? యాజకులు అయిపోయారండి. ఏలీ కుమారులు వీళ్ళిద్దరు. వాళ్ళ గురించి బైబిల్లో ఒక మాట ఉంటుందండి, వారు దేవుడిని ఎరగకుండాయే యాజకత్వం చేసేస్తున్నారట. అదొకటి చూడండి విచిత్రం. అక్కడ దేవుడి గురించి ఏమీ తెలియదట, యాజకులు అయిపోయారట, బల్లేసేస్తున్నారట, ధర్మశాస్త్రం చదవలేదట, దేవుడి గురించి సరిగా తెలియదట. అక్కడ వాళ్ళు చేశారండి పాపాలు. దేవుడిని తెలుసుకోకపోవటం వల్ల ఆ గుడికి వస్తున్న స్త్రీలతో వ్యభిచారం చేయటం, ఆ బలులు సరిగా బలుల్లోంచి తీయవలసిన మాంసాన్ని సరిగా తీయకపోవటం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాంసాన్ని తీసేయటం, దేవుడు ఆజ్ఞలను తొంగలో తొక్కేశారండి. నిజంగా ఆ రోజు చాలా మంది స్త్రీలు, పురుషులు వీళ్ళని బట్టి గుడికి రావాలంటే దేవుడి మీద అసహ్యం పుట్టే పనులు చేశారండి. ఏలీ పిల్లలు, భక్తుడు గర్భాన పుట్టారు, మంచి యాజకుడు అండి ఏలీ. వాళ్ళ జీవితాలు భయంకరమైపోయిన తర్వాత చచ్చిపోయారండి, భయంకరమైన చావు చచ్చారు వాళ్ళిద్దరూ. యాజకులే, దేవుడు సేవ చేస్తున్న వాళ్ళే. కారణం, దేవుడి గురించి పూర్తిగా తెలుసుకోకుండా సేవ చేశారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రజలను ఆడించారు. రోజు ప్రజలతో పాపం చేశారు, వాళ్ళు పాపం చేశారు, చచ్చిపోయారండి. మధ్యలో దారుణంగా చచ్చిపోయారు. దేవుడు చంపేశాడు వాళ్ళిద్దరిని. తెలుసుకుని చేయాలి ఏది చేసినా. నమ్మటమా, భక్త, సేవ? తెలుసుకో. వాక్యంలో దేవుడు ఏం చెప్పాడో తెలుసుకుని చెయ్యాలి. చదువుకోండి. తర్వాత సమూయేలు మొదటి గ్రంథం అంతా, మొదటి అధ్యాయం అంతా వాళ్ళ చరిత్రే ఉంటుంది. మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం అంతా కూడా వాళ్ళ చరిత్రే. చదువుకోండి, తర్వాత బాగుంటుంది. దేవుని పిల్లలారా, నమ్మటం కాదు, దేవుడిని ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఏం చేస్తే ఆనందంగా ఉంటాడు, ఏం చేస్తే నా మీద కోప్పడతాడు, నా జీవితం పరలోకానికి సిద్ధంగా ఉందా లేదా, పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉండమని చెప్పాడు, తెలుసుకోవాలండి. తెలుసుకోండి. వాక్యం ద్వారానే దేవుడు మీకు తెలుస్తాడు.